So guys, welcome back. So today's topic వచ్చేసి జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్. సో జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? సో జావాస్క్రిప్ట్ మన వెబ్ డెవలప్మెంట్ లో ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాము, దాని అడ్వాంటేజెస్ ఏంటి, సో దానివల్ల ఉపయోగం దాని యూజెస్ ఏంటి అనేది చూద్దాం. స్టార్ట్. ఫస్ట్ జావాస్క్రిప్ట్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం ఫస్ట్ ఇనిషియల్ గా తెలుసుకుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫేస్బుక్ సైట్ ఓపెన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ ఉంది. ఇక్కడ నేను సైన్ అప్ క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేస్తే సైన్ అప్ ఉంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ లో కర్సర్ ఉంది చూడండి. ఫస్ట్ నేమ్ అంటే నేను వాల్యూ ఇవ్వాలి అక్కడ. సో నేను ఇవ్వకోకుండా ఇట్లా బయటకు వచ్చాను. సో ఇట్లా బయటకు వస్తేనే అది బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందంటే ఇక్కడ అలర్ట్ వచ్చింది చూడండి ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఇక్కడైతే దీని మీనింగ్ వచ్చేసి అక్కడ యూజర్ నేమ్ ఎంటీ ఉండొద్దు, ఫస్ట్ నేమ్ ఎంటీ ఇవ్వద్దు, ఫిల్ చేయని. అర్థమైందా? ఇట్లా ఫామ్ వాలిడేషన్ చూడండి, ఇవన్నీ ఇట్లా క్లిక్ చేస్తే ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి చూడండి. సో ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే బిహైండ్ ద సీన్స్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి. సో ఈవెన్ సైన్ అప్ బటన్ క్లిక్ చేసినా కూడా ఈ ఫామ్ ఇక్కడే ఉండిపోతుంది చూడండి. సో ఫస్ట్ ఫీల్డ్ లైక్ మళ్ళీ వచ్చి ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయండి. వితౌట్ మీరు ఈ వాల్యూస్ ఎంటర్ చేయకపోతే ఈ సైన్ అప్ ఈ వాల్యూస్ అన్ని ప్రాపర్ గా మీరు ఫిల్ చేయకపోతే సైన్ అప్ బటన్ క్లిక్ చేసినా మీరు సైన్ అప్ అవ్వలేరు. సో ఎందుకంటే జావా స్క్రిప్ట్ యూస్ ఇక్కడ వాలిడేషన్స్ పెట్టారన్నమాట. సో జావా స్క్రిప్ట్ యూస్ చేసి క్లయింట్ సైడే ఆపేస్తున్నాడు. ఈ పేజ్ ని సర్వర్ సైడ్ పంపించాలి. సర్వర్ సైడ్ కి పంపించట్లేదు. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్ గా మీకు జనరల్ గా ఏం జరుగుతుంది మీకు తెలిసినంత వరకు, ఇక్కడ సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని, ఈ వాల్యూస్ అన్ని వచ్చేసి ఫేస్బుక్ వాళ్ళ డేటాబేస్ లోకి వెళ్తాయి. అది జనరల్ గా బిహైండ్ ద సీన్స్ అది ప్రతి ఒక్కరికి ఈవెన్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరికైనా తెలిసిన విషయం. అది సమ్వేర్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు కదా. సో అది బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో సేవ్ చేసుకుందాం అనుకున్నాం. సో ఈ ఫామ్ పూర్తి డేటా ప్రాపర్ గా ఫిల్ చేస్తేనే సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే సర్వర్ సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి డేటాబేస్కి వెళ్తుంది. సో ఇక్కడ ప్రాపర్ గా మీరు ఏం డేటా అన్ని ఎంటీ నల్ పాస్ చేస్తే సో డేటా ప్రాపర్ గా దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్ డేటా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి ఈ ఎంటీ డేటా బ్యాక్ ఎండ్ లో ఇన్సర్ట్ చేసుకుంటే అది బాగుండదు కదా. ఇన్కన్సిస్టెంట్ డేటాబేస్ రీడబిలిటీ కానీ స్కేలబిలిటీ కానీ ఇట్స్ నాట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? అంటే మీకు మనకి మీనింగ్ఫుల్ గా లేదు కదా ఎంటీ డేటా ఇన్సర్ట్ చేసుకుంటే ఏం ఉపయోగం డేటాబేస్ లో. సో అట్లాంటి కేసెస్ లో అవాయిడ్ చేయడానికి అండ్ ఇంకా ఏదైనా ఇచ్చిన డేటా ప్రాపర్ గా ఉందా లేదా, రైట్ ఫార్మేట్ లో ఉందా, రాంగ్ ఫార్మేట్ లో ఉందా, అవన్నీ మీరు కొంచెం గోయింగ్ ఫార్వర్డ్ ఐ గివ్ యూ ఎగ్జాంపుల్స్, అప్పుడు మీకు క్లియర్ అయితే. సో అలాంటి కేసెస్ లో ఇట్లాంటి ఇనిషియల్ వాలిడేషన్స్, ఇక్కడ అసలు డేటానే ఎంటర్ చేయకపోతే మనం ఒకే డేటా సర్వర్ సైడ్ వరకు ఎందుకు పాస్ చేయడం. సో ఇది క్లయింట్ సైడ్ అన్నమాట. సో క్లయింట్ సైడ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా డోంట్ కన్ఫ్యూజ్ వాట్ ఈస్ సర్వర్ సైడ్, వాట్ ఈస్ క్లయింట్ సైడ్ అనేది నెక్స్ట్ 5 minutes లో మీకు అర్థమైపోతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్. ఓకే. సో క్లయింట్ సైడ్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. క్లయింట్ సైడ్ అంటే HTML పేజ్, మీరు HTML కోడ్ రాస్తారు కదా, ఈ బ్రౌజరే క్లయింట్ సైడ్. HTML కోడ్ రాసిన పేజీ అండ్ ఈ బ్రౌజర్, దీన్ని క్లయింట్ సైడ్ అంటాం. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ డేటా అంతా మనం C# లోకి తెచ్చుకుంటాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేజే సర్వర్ సైడ్. సో ఇంకా నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ SQL. అర్థమైందా? క్లయింట్ సైడ్ అంటే సింపుల్ గా ఈ పేజే క్లయింట్ సైడ్. సో ఇక్కడ క్లయింట్ సైడ్ ఆపేస్తున్నాం. మన ఈవెన్ ఇది మన .NET పేజ్ లోకి C# లోకి కూడా పంపించట్లేదు, ఇక్కడే రివర్ట్ చేసేస్తున్నాం. సో దీన్ని క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ అంటాం అనమాట. సో మేజర్ గా జావా స్క్రిప్ట్ యూస్ చేసి క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ పెడతాం మనం. ఓకేనా? సో ఈ వాలిడేషన్స్ ఎలా పెడతాం, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఏంది క్లయింట్ సైడ్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది జావా స్క్రిప్ట్ ఏంటంటే, సో ఇట్లా వాలిడేషన్స్ పెట్టేకి అండ్ ఇంకా ఎందుకు యూస్ చేస్తామంటే ఈ వాల్యూస్ పెట్టిన తర్వాత ఈ సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే ఒక ఫంక్షన్ కాల్ చేసి ఈ వాల్యూస్ అన్ని రీడ్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఈ HTML ఎలిమెంట్స్ లో ఉన్న డేటాని మనము జావా స్క్రిప్ట్ లో రీడ్ చేయగలం. ఓకే. సేమ్ టైం ఈ HTML ఎలిమెంట్స్ కి, ఈ టెక్స్ట్ బాక్స్ కి ఏదైనా వాల్యూ అసైన్ చేయాలన్నా మనము జావా స్క్రిప్ట్ యూస్ చేసి అసైన్ చేయగలం. అవన్నీ ఏంటంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, మనం డిస్కస్ చేసిన క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్, ఈ వాలిడేషన్స్ ఇవన్నీ మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసినాం అనుకో,
మీకు అర్థమైపోతుంది, మీకే క్లారిటీగా వస్తుంది. ఓకే, సో విల్ స్టార్ట్. I'll open Visual Studio. Okay, 29. Create new project as usual. Web application, ASP.NET. Web application, .NET framework, C#. This one, ASP.NET Web application, .NET framework, C#. Okay, click next. సో ఇది మనం జావాస్క్రిప్ట్ కదా, సింపుల్ జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ ఆర్ జావాస్క్రిప్ట్ డెమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోండి. నేను సింపుల్గా జావాస్క్రిప్ట్ డెమో ఇచ్చాను. ఇది ఎక్కడ సేవ్ అయింది? మన ప్రాజెక్ట్లో డెస్క్టాప్ పైన రియల్ టైమ్ ప్రాజెక్ట్లో సేవ్ అయింది. 1 సెకండ్, ఎస్టర్డే అక్కడే సేవ్ చేసాం. డెస్క్టాప్, ఓకే, డెస్క్టాప్ రియల్ టైమ్, ఓకే పర్ఫెక్ట్. సో క్రియేట్. సో ఎంటీ, మనం రైట్ సైడ్ ఎంటీ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. సో రైట్ సైడ్ వెబ్ ఫార్మ్స్ తీసుకుంటున్నాం మనం, ఎందుకంటే ASP.NET పైన డెమో ఇస్తున్నాను జావాస్క్రిప్ట్ గురించి. సో రైట్ సైడ్ నేను వెబ్ ఫార్మ్స్ క్లిక్ చేసుకుంటాను, ఎందుకంటే అది ASP.NET అప్లికేషన్ కాబట్టి మనం తీసుకుంటాం. అదే MVC ప్రాజెక్ట్ అయితే ఇక్కడ MVC తీసుకుంటాం. సో వెబ్ ఏపీ అయితే వెబ్ ఏపీ, ప్రస్తుతానికి మనం ASP.NET కాబట్టి వెబ్ ఫార్మ్స్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ASP.NET అంటే వెబ్ ఫార్మ్స్ పైన వర్క్ చేస్తాం. ఓకే, క్రియేట్. సింపుల్ గైస్, గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం ఒక వెబ్ పేజ్, HTML పేజ్ జనరల్గా డిజైన్ చేస్తున్నాం. దాంట్లో మనం కంట్రోల్స్ పెట్టుకుంటాం, లేబుల్స్, టెక్స్ట్ బాక్స్, ఒక ఫామ్ ఎట్లా మనం ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ ఇట్లా చేస్తాం. ఆన్లైన్లో ఏదైనా రిజిస్టర్ కావాలంటే ఫేస్బుక్, సంథింగ్, అమెజాన్, ఎనీథింగ్, నేమ్, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇట్లా ఫామ్స్ ఉంటాయి. జెండర్, అడ్రస్, అవన్నీ సెలెక్ట్ చేసి అదంతా HTML, CSS యూజ్ చేసి ఫామ్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత డేటాబేస్కి పంపించాలి మనం. జనరల్గా నేను చెప్తున్నాను, జనరల్గా ఎట్లా పంపిస్తాము? ఆ డేటా అంతా, HTML ఉన్న డేటా అంతా, HTML డైరెక్ట్గా మీకు తెలుసు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు HTML డైరెక్ట్గా బ్యాక్ఎండ్తో కనెక్ట్ అవ్వలేదు. దానికి మధ్యలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ కావాలి. జనరల్ ఈ ప్రాసెస్ గుర్తుండాలా. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. సో ఆ HTML పేజ్లో ఉన్న డేటా అంతా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి పంపించుకుంటాం. ఓకేనా? సో సింపుల్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డేటాబేస్ క్లాసెస్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటాబేస్ కనెక్ట్ అయ్యే క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఆ క్లాసెస్ అన్ని యూజ్ చేసి ఈ HTML పేజ్లో ఉన్న డేటా అంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి క్రియేట్ చేసుకొని ఆ వాల్యూస్ అన్ని అక్కడ నుంచి డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇది సింపుల్ ప్రాసెస్, అంటే హై లెవెల్గా. సో ఇక్కడ మీరు ఏంటి ఫస్ట్, ఇప్పుడు మీరు ఎలా థింక్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ మీరు HTML పేజ్, ఓకే, HTML పేజ్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ASP.NET అయితే రైట్ క్లిక్ ఇస్తాం, వెబ్ ఫామ్ యాడ్ చేస్తాం, న్యూ ఐటమ్, వెబ్ ఫామ్. సో జావాస్క్రిప్ట్ డెమో ఆర్ ఎనీథింగ్ జావాస్క్రిప్ట్ ఇంట్రో, మీకు ఏది నచ్చితే అలా ఇచ్చుకోండి. డిఫాల్ట్ వెబ్ ఫామ్ .ASP ఇచ్చిన ఓకే. జావాస్క్రిప్ట్ ఇస్తారు, పేజ్ నేమ్. సో యాడ్, మళ్ళీ చెప్తాను ఒకసారి, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి ఒక ఫామ్ తీసుకున్నా. సో టైటిల్ వచ్చేసి దీనికి జావా స్క్రిప్ట్. జస్ట్ ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో ఎంటీ ప్రాజెక్ట్ ఏం ఉండదు, పేజీ, వెబ్ పేజ్ ఎంటీగా ఖాళీగా ఉంటుంది. పేజీ ఫస్ట్ టైం ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఫస్ట్ టైం అంటే మీరు ఫ్రెష్ సిస్టమ్ ఆన్ చేసి విజువల్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఒకటి కొంచెం స్లో ఉంది, ఇప్పుడు ఫాస్ట్ ఉంది అది కూడా. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఫాస్ట్ ఉంటుంది. అది చూడండి, ఎంటీ పేజ్ లోడ్ అయింది. సో మనం ఏమి ఇక్కడ డివ్ ట్యాగ్ లో మనం ఏం కంటెంట్ ఏమి ఇంకా కంట్రోల్స్ యాడ్ చేయలేదు, ఏం కోడ్ రాసుకోలేదు, జస్ట్ డిఫాల్ట్ నార్మల్ HTML టైప్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు కొన్ని యాడ్ చేస్తాను మన ప్రాజెక్ట్కి. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఒక లేబుల్ తీసుకుంటాను. చూడండి, సింపుల్ ఫామ్ అనుకుందాం, సింపుల్ ఫామ్. ఓకే, ఫస్ట్ ఒక లేబుల్ తీసుకుని యూజర్ నేమ్, ఓకే, టెక్స్ట్ బాక్స్. సో యూజర్ నేమ్ వచ్చేసి, దీనికి ఐడి వచ్చేసి నేను టెక్స్ట్
యూజర్ నేమ్ అని ఇస్తాను. ఓకే. సారీ, లేబుల్ కదా ఇది. ఐడి వచ్చేసి ఎప్పుడైనా మీనింగ్ లేబుల్ అంటే ఎల్బిఎల్ అని ఇస్తాము, జస్ట్ ప్రిఫిక్స్. సో లేబుల్ వచ్చేసి అది యూజర్ నేమ్ లేబుల్ కాబట్టి యూజర్ నేమ్ అని ఇచ్చాను. సో ఆ లేబుల్ వాల్యూ వచ్చేసి ఏమి ఇస్తుంది దానికి, యూజర్ నేమ్. ఓకే. తర్వాత టెక్స్ట్ బాక్స్. సో అదేం టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ యూజర్ నేమ్. ఇది టెక్స్ట్ బాక్స్ కాబట్టి టీఎక్స్టీ ప్రిఫరెన్స్ తో ఐడీస్ ఇస్తాం కదా మనం. సో అది ఒక సింపుల్ లేబుల్ తీసుకున్న యూజర్ నేమ్ అనేది, అండ్ దానికి ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్న లేబుల్. ఓకే. తర్వాత ఏం తీసుకుంటానంటే ఒక బటన్, ఏఎస్పి కంట్రోల్, ఒక బటన్ తీసుకుంటాం. డోంట్ వరీ అబౌట్ ఇదేంటి ఏఎస్పి లేబుల్, ఇది ఆటోమేటిక్గా ఈ ఏఎస్పి లేబుల్ అనేది ఇది డిఫాల్ట్ సింటాక్స్ లేబుల్. మామూలు మన హెచ్టిఎంఎల్ అయితే జస్ట్ లేబుల్ అని ఇచ్చేసి మధ్యలో ఏదైతే ఇస్తామో అట్లా లేబుల్ డిక్లేర్ చేయొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఈవెన్ ఈ ఏఎస్పి డాట్ నెట్ అయినా ఈ బ్రౌజర్కి వెళ్ళాలి, అది ఆబ్వియస్గా హెచ్టిఎంఎల్కి కన్వర్ట్ అయింది. ఎందుకంటే బ్రౌజర్కి హెచ్టిఎంఎల్ తప్ప వేరేది ఏం రాదు, డాట్ నెట్ రాదు, ఏఎస్పి డాట్ నెట్ రాదు, ఇంకో లాంగ్వేజ్ రాదు. సో అది ఎండ్ ఆఫ్ బ్రౌజర్కి వెళ్ళాలి, ఇది నార్మల్ లేబుల్ లాగా నార్మల్ ఇన్పుట్ టైప్. ఈ టెక్స్ట్ బాక్స్ కూడా ఏఎస్పి టెక్స్ట్ బాక్స్ కూడా నార్మల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ లాగానే తీసుకుంటారు. అది చూద్దాం. ఓకేనా. సో సింపుల్ బటన్ తీసుకున్నా. ఇది ఈ బటన్ ఐడి వచ్చేసి బటన్ సైన్ అప్. ఓకే. బటన్ సైన్ అప్, టెక్స్ట్ వచ్చేసి సైన్ అప్ అని ఇస్తాం. సైన్ అప్ జస్ట్ రన్ చేస్తాం చూడండి ఒకసారి. సింపుల్ యూజర్ నేమ్ అనే లేబుల్, ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా, ఒక సైన్ అప్ బటన్ తీసుకున్నా. సైన్ అప్ బటన్ కావాలంటే మనం ఒక బ్రేక్ పెట్టుకోండి కొంచెం క్లారిటీ. ఓకే. ఈ డిజైన్ గురించి వరీ అవ్వద్దండి. సైన్ అప్ బటన్ అనుకోండి, బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఒక ఫామ్ అనుకోండి. ఇమాజిన్ మామూలు ఫామ్ అంటే ఒక 5-6 ఫీల్డ్స్ ఉంటాయి, 3 ఫీల్డ్స్ ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక 10 ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల 15 ఉంటాయి ఫీల్డ్స్. రిజిస్ట్రేషన్ బిగ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఉంటాయి, స్మాల్ రిజిస్ట్రేషన్. సో ఇమాజిన్ హియర్ మనం ఒక ఫామే తీసుకున్నాం, సింపుల్. ఈ ఫామ్ లో ఈ యూజర్ నేమ్ ని డేటాబేస్ పంపించాలి. ఓన్లీ ఒక ఫీల్డ్ ఉంది, ఈ బటన్ క్లిక్ చేస్తే డేటాబేస్కి వెళ్ళాలి. సింపుల్ ఫామ్. సో ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు క్లిక్ చేస్తాను, సైన్ అప్ అని కొట్టినాను. సైన్ అప్ అని కొడితే ఉండండి, ఈ బటన్ ఏఎస్పి బటన్ కదా. సో ఏఎస్పి బటన్ మనం ఈవెంట్ జనరేట్ చేయొచ్చు. డిజైన్ లోకి వచ్చి ఈ బటన్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్కి వెళ్తాం అనమాట, C# ఫైల్కి. చూడండి, ఎందుకంటే ఎందుకు ఈ బటన్ క్లిక్ చేస్తే, ఎందుకంటే ఈ బటన్ క్లిక్ ఈవెంట్ దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ డిజైనర్కి వచ్చి ఆటోమేటిక్గా దాని ఈ ఫంక్షన్ జనరేట్ అవుతుంది, బటన్ సైన్ క్లిక్ ఫంక్షన్. సో ఎందుకు ఇది, సో మనం ఇది హెచ్టిఎంఎల్ పేజ్, జస్ట్ ఏఎస్పిఎక్స్ అనే పేజ్ ఈక్వల్స్ టు హెచ్టిఎంఎల్ పేజ్ కదా. సో ఈ పేజ్ లో ఉన్న డేటా మనం ఎప్పుడైనా కానీ ఎనీ హెచ్టిఎంఎల్ డేటాని, హెచ్టిఎంఎల్ లో పేజ్ లో ఉన్న డేటాని, ఏ లాంగ్వేజ్ అయినా సరే హెచ్టిఎంఎల్ లో డేటా ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఆ హెచ్టిఎంఎల్ లో ఉన్న డేటాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పంపించాలి. సో దానికోసమే ఇక్కడ ASP.NET లో HTML పేజ్ లో ఉన్న కంటెంట్ ని రీడ్ చేసుకోవడానికి ఈ ASPX CS ఫైల్ లోకి వెళ్తుంది అనమాట. సో మనం ఇది ఆల్రెడీ ఈ సైన్ అప్ బటన్ డిజైన్ కి వచ్చి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా దాని బ్యాక్ ఎండ్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఫామ్ లో ఉన్న వాల్యూస్ అన్ని రీడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ C# ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, వేరియబుల్ యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ C# ఫైల్లో మన HTML పేజ్ లో ఉన్న వాల్యూస్ అన్ని అసైన్ చేసుకోవచ్చు కదా, తెచ్చుకోవచ్చు. సో దీని ఈ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఏంటి, ఇక్కడ చూడండి, టెక్స్ట్ యూజర్ నేమ్ కోడ్లో చూడండి, దీని ఐడి ఏంది, టెక్స్ట్ యూజర్ నేమ్. సో దాని వాల్యూని రీడ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ బ్రేక్ పాయింట్ పెట్టాను. సో ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు బ్రేక్ పాయింట్ పెట్టాను. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే తర్వాత ఇక్కడ కూడా ఒక బ్రేక్ పాయింట్ పెడతాను, మోర్ క్లియర్ గా ఉండడానికి. ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి రన్ చేస్తాను చూడండి. సో జావా స్క్రిప్ట్ డెమో. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ,
యూజర్ నేమ్ సింపుల్ ఫామ్, యూజర్ నేమ్ సైన్ అప్ బటన్. సో ఈ బటన్ క్లిక్ చేస్తే షీ షాప్ లెక్క వచ్చింది. సో ఇక్కడ చూడండి వాల్యూ రీడ్ అయింది, యూజర్ నేమ్. మామూలుగా ఇప్పుడు ఇట్లా అన్ని ప్రస్తుతానికి ఒక ఫామ్ ఈ వాల్యూ ఒకటే ఉంది కాబట్టి మన ఫామ్లో చిన్న ఫామ్ కాబట్టి ఓన్లీ ఒక వాల్యూ కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ రీడ్ చేసుకున్నాక ఇక్కడ మామూలుగా జనరల్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఎస్క్యూఎల్ కనెక్షన్ క్లాసెస్ ఓపెన్ చేస్తాం. ఈ టాపిక్ గురించి మళ్ళీ స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను. ఇక్కడ ఎస్క్యూఎల్ క్లాసెస్ యూజ్ చేసి ఓపెన్ చేసి కనెక్షన్ ఓపెన్ చేసి ఈ టెక్స్ట్ బాక్స్ వాల్యూస్ ఈ ఫామ్ వాల్యూస్ అన్ని రీడ్ చేసుకొని డేటాబేస్ పంపిస్తాం. అది ఎట్లా అనేది దాన్ని ఫర్గెట్ అబౌట్ స్టెప్ బై స్టెప్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే సో ఇక్కడ మన ఈ ఫామ్ లో ఉన్న డేటాని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ నుంచి ఎస్క్యూఎల్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ ఇస్తాం. అది ఓవరాల్ ప్రాసెస్. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఇందులో ఎందుకు యూస్ చేస్తామంటే జావా స్క్రిప్ట్ ఈ ఫామ్ ఇప్పుడు చూడండి నేను ఎంటీ డేటా పంపించిన. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఎంటీ డేటా. సో ఎంటీ డేటా ఉన్నప్పుడు నాకు ఈడి వరకు కూడా వద్దు, బ్రేక్ పాయింట్ ఇక్కడికి కూడా రావద్దు, ఈ పేజ్ వరకు రాకోకుండా ఇక్కడే ఆఫ్ చేసి ఇక్కడే స్టాప్ చేసి ఈ పేజ్ లోనే నాకు ఇక్కడ అలర్ట్ చూపాలి. యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ ఆర్ సంథింగ్, యూజర్ నేమ్ కెనాట్ బి నల్. అట్లా నాకు అలర్ట్ చేసి సర్వర్ సైడ్ కూడా వెళ్ళకోకుండా ఇటు సైడే ఆపాలి. సో అట్లా ఆపాలంటే ఎందుకంటే ఇట్లా పంపించడం వేస్ట్ కదా, డేటాబేస్ కి సర్వర్ క్లిక్ వచ్చి సీసార్ ఫైల్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎంటీ డేటా డేటాబేస్ ఇన్కన్సిస్టెంట్, నో ప్రాబ్లమ్స్ కదా. ఇట్స్ నాట్ దీస్ ఆర్ ఆల్ ఇన్వాలిడ్ డేటా కదా. ఇట్లాంటి డేటా ఇన్సర్ట్ చేయడమే ఇట్స్ నాట్ గుడ్, రైట్? సో ఐ హావ్ టు అండర్స్టాండ్. ఏ రకంగా చూసినా కూడా రైట్ వే కాదు కాబట్టి, సో డేటా ఇన్వాలిడ్ డేటా కిందకి వస్తుంది కాబట్టి, సో ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తామంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి క్లయింట్ సైడే ఆపుతాం. అది ఎలా ఆపుతాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ సింపుల్ గా ఈ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ పేజ్ లోకి వెళ్ళిపోతుంది, మన షీ షాప్ లోకి వెళ్ళిపోతుంది. సో షీ షాప్ లోకి ఎప్పుడు వెళ్ళాలి? ఓన్లీ టెక్స్ట్ బాక్స్ వాల్యూ, ఈ టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ ఉంటేనే వెళ్ళాలి, లేదంటే క్లయింట్ సైడ్ ఎర్రర్ చూపించాలి. అది ఎలా చేద్దామని చూద్దాం. సో ఇక్కడ వాల్యూ ఇచ్చినాడు అనుకో వెళ్ళాలి, వాల్యూ ఇవ్వక ఉన్నా కూడా షీ షాప్ ఫైల్లోకి వెళ్ళకూడదు. సో అది ఎట్లానే చూద్దాం. ఓకే, ఫస్ట్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఈ వాల్యూని రీడ్ చేస్తాం అనమాట. ఇది ఈ టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ, ఆ వాల్యూని రీడ్ చేసి ఒక వేరియబుల్లో పెట్టుకుని ఆ వేరియబుల్లో డేటా అసైన్ చేస్తేనే షీ షాప్ లోకి పంపిస్తాం, లేదంటే ఇక్కడే ఆపేస్తాం. అది ఎట్లా చేస్తామంటే జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాము. సో ఫస్ట్ జావా స్క్రిప్ట్ ని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం మన వెబ్ పేజ్ లో, మన HTML పేజ్ లో కానీ ఎట్లా జావా స్క్రిప్ట్ ఇనిషియలైజ్ చేద్దామని చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఎనీథింగ్ జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలంటే ఫస్ట్ ఈ ట్యాగ్స్ లో యూస్ చేస్తాం. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్. సో ఏదైనా జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకోవాలంటే ఈ ట్యాగ్స్ మధ్యలో రాసుకుంటాం మనం. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు డిఫాల్ట్ గా దీంట్లో ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది రఫ్ గా ఇట్లా ఉంటుంది అంతే. మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలంటే ఈ ట్యాగ్ యూజ్ చేసి ఇందులో రాసుకుంటాం అనమాట. సో డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ సింటాక్స్. ఓకే, ఇప్పుడు ఏదైనా కోడ్ రాసుకుంటే ఈ ట్యాగ్స్ లో ఏదైనా కానీ మనం ఫంక్షన్స్ డిక్లేర్ చేసి అందులో రాసుకుంటాం అనమాట. సో ఫంక్షన్ ఎట్లా డిక్లేర్ చేస్తాం, జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎట్లా డిక్లేర్ చేస్తాం? సింపుల్ ఫంక్షన్ యూజింగ్ ఫంక్షన్ కీవర్డ్ అనేది ఉంటుంది ఫంక్షన్. సో ఇది ఫంక్షన్ కీవర్డ్, డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కీవర్డ్. అది ఆ కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ నేమ్ వచ్చేసి మీ ఇష్టం, ఏబిసిడి అని ఇచ్చుకో, ఫంక్షన్ నేమ్ ఇచ్చుకో, రిలేషన్ ఇచ్చుకో, ఏదైనా కానీ మీనింగ్ఫుల్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫామ్ వ్యాలిడేషన్ అని ఇస్తాను. ఈ ఫంక్షన్ నేమ్ జస్ట్ ఏదైనా మీనింగ్, ఇక్కడ ఏబిసి ఇచ్చుకో, 1 2 3 ఇచ్చుకో, ఏదైనా ఓకే. సో నేను ఒక ఫామ్ వ్యాలిడేషన్ నేమ్ ఇచ్చిన. ఇది సింటాక్స్. ఇది ఇంకా డిఫాల్ట్ గా ఫంక్షన్ సింటాక్స్ ఎవరైనా ఇట్లా క్రియేట్ చేయాలి. ఫంక్షన్ డిఫాల్ట్ కీవర్డ్, ఆ కీవర్డ్ యూస్ చేసి ఫంక్షన్ నేమ్ వచ్చేసి మీకు నచ్చిన మీనింగ్ఫుల్ గా ఆ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అనేది దానికి మీనింగ్ఫుల్ గా ఆ నేమ్ ఇచ్చుకోండి. ఈ బ్రాకెట్స్ యూస్ చేయండి, ఫ్లోవర్ బేస్ అండ్ క్లోజ్ బేస్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ సింటాక్స్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు? మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కదా, ఈ బటన్ అదే బ్రౌజర్ లో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూ రీడ్ చేయాలి, టెక్స్ట్ బాక్స్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తాం. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ వాల్యూ మనం రీడ్ చేసుకోవాలి. సో ఈ బటన్ క్లిక్ చేస్తేనే ఏం జరగాలి? జావా స్క్రిప్ట్ ఫంక్షన్ రావాలి. సో ఈ బటన్ లో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసినాం. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇది ఎలా, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కదా, ఈ బటన్ దగ్గర ఇక్కడ మామూలుగా అయితే
ఎక్సెప్ట్ ASP.NET తప్ప ఎక్కడైనా కానీ ఎంబీసీలో కానీ ఎంబీసీలో కానీ ఆన్ క్లిక్ అనేదే ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఆన్ క్లిక్ ఉంటుంది. కానీ ఈ ఒక్క ASP.NET లో మాత్రం ఆన్ క్లయింట్ క్లిక్ ఉంటుంది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ C# ఫంక్షన్ కాల్ చేయడానికి ఆన్ క్లిక్ యూజ్ చేస్తాడు ఈ ASP.NET లో. జావా స్క్రిప్ట్ ఒకటి ఆన్ క్లయింట్ క్లిక్. మిగతా చోట్ల ఎక్కడైనా ఆన్ క్లిక్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ASP.NET ఎంబీసీ అయినా కోర్ అయినా ఇంకా వేరే జావా అయినా సరే ఆన్ క్లిక్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఒకటి ASP.NET లో ఆన్ క్లయింట్ క్లిక్ యూజ్ చేస్తారు. సో ఆన్ క్లయింట్ క్లిక్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇక్కడ ఇట్లా ఈక్వల్స్ టు ఈ బ్రేసెస్ ఈక్వల్స్ యూజ్ చేసి రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. రిటర్న్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లయినా ఇట్లనే కాల్ చేస్తారు, ఎవరైనా ఇవే కాల్ చేస్తారు. ఫంక్షన్ ఇట్లా కాల్ చేస్తారు. ఆ బటన్ ఫంక్షన్ లో అక్కడే రాసినప్పుడైతే ఇట్లే కాల్ చేస్తారు. సో రిటర్న్ కీవర్డ్, రిటర్న్ ఈ ఫంక్షన్ ని పూర్తిగా ఏ ఫంక్షన్ కాల్ చేయాలో ఆ ఫంక్షన్. ఇక్కడ ఏం ఫంక్షన్ కాల్ చేయాలనుకున్నాను బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ పూర్తిగా విత్ బ్రాకెట్స్ తో సహా తీసుకొచ్చి రిటర్న్ ఇక్కడ ఈ కోర్స్ లో పెట్టినామంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. చూద్దాం కాల్ అవుతుంది ఎలా చెక్ చేస్తాం. నేను ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ అయితేనే ఒక అలర్ట్ పెట్టిండు పాపప్ వచ్చేట్టుగా. జస్ట్ హాయ్, ఓకే, సింపుల్ హాయ్ హాయ్ పెట్టాను అంతే. ఓకే, చూద్దాం. చూడండి హాయ్ వచ్చింది. అంటే మన ఫంక్షన్ ఈ బటన్ క్లిక్ చేస్తేనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. తర్వాత C# లోకి వెళ్తుంది. చూడండి అర్థమవుతుందా? ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ అయ్యి తర్వాత C# పేజ్లోకి వచ్చింది. అర్థమవుతుందా? సో ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే బటన్ క్లిక్ చేసినప్పుడు తర్వాత జావా స్క్రిప్ట్ ఫంక్షన్ నుంచి తర్వాత C# వెళ్తుంది. సో అది ఎందుకు అనేది చూద్దాం. మన రిక్వైర్మెంట్ అదే కదా. సో ఈ పేజ్ కన్నా ముందే చెక్ చేయాలి ఆ వాల్యూ ఉందా లేదా. వాల్యూ ఉంటేనే ఈ పేజ్ పంపించాలి. సో ఈ పేజ్ పంపించకుండా రావాలంటే ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పేజ్కి వచ్చింది కదా ఇదే ఫంక్షన్ లో నేను ఇక్కడ ఒక కీవర్డ్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ నువ్వు ఏ ఫంక్షన్ అయినా జావా స్క్రిప్ట్ లో స్టాప్ చేయాలంటే ఆ లైన్ తో ఈ లైన్ యూజ్ చేసినామనుకో రిటర్న్ ఫాల్స్ అనేది ఈ లైన్ తో ఆగిపోద్ది. ఇక్కడికి ఇంకా క్లయింట్ సైడే ఆగిపోతుంది, నెక్స్ట్ C# లోకి వెళ్ళదు. సో రిటర్న్ ఫాల్స్ అని యూజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు ఇక ఓకేనా, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ అయింది. సో ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ ఈ కోడ్ మన ఏముంది ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అని ఇచ్చాను. అలర్ట్ హాయ్ ఇస్తుంది. ఇంతకుముందు ఇక్కడ బ్రేక్ పాయింట్ దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు ఈ బ్రేక్ పాయింట్ దగ్గరికి కోడ్ రాదు చూడండి. సో ఇప్పుడు ఫ్రెష్ గా రిటర్న్ చేశాను ఎందుకంటే ఇక్కడ రిటర్న్ ఫాల్స్ ఉంది. సబ్మిట్ క్లిక్ చేస్తాను. అలర్ట్ అనేది హాయ్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ అలర్ట్ హాయ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ ఫాల్స్ అని ఉంది. రిటర్న్ ఫాల్స్ అంటే ఇక్కడికి ఆపేస్తున్నాం, ఇంకా ఈ పేజ్ ఇక్కడికి ఆపేస్తున్నాం. ఓకే చూడండి ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఇక్కడికి ఈ ASPXCS ఫైల్లోకి రాలేదు ఎందుకంటే ఇక్కడ రిటర్న్ ఫాల్స్ చేసినాం. ఎప్పుడు రిటర్న్ ఫాల్స్ చేస్తాం అంటే నేను జస్ట్ క్లయింట్ సైడే ఆపాలంటే ఈ లైన్ యూజ్ చేస్తే క్లయింట్ సైడే ఆ ఫంక్షన్ లో ఆపేస్తాం మనం, సర్వర్ సైడ్ పోకోకుండా. సో ఎప్పుడు ఇది రిటర్న్ ఫాల్స్ చేస్తాము, ఎప్పుడైతే ఈ వాల్యూ ఏది ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంప్టీ అయితేనే రిటర్న్ ఫాల్స్ ఇస్తావు. ఎంప్టీ లేకుండా ప్రాపర్ వాల్యూ ఇస్తే పాస్ చేసేస్తావు. C# వెళ్ళేట్టుగా రిటర్న్ ఫాల్స్ అని ఎక్కడ మెన్షన్ చేయవు. సో అది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ వాల్యూ ఎట్లా రీడ్ చేద్దాం అనేది చూద్దాం. సో ప్రస్తుతానికి చూడండి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, సో అలర్ట్ తో పని లేదు. వేరియబుల్ జావా స్క్రిప్ట్ వేరియబుల్ యూజ్ చేస్తున్నా. వేర్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు, వేరే అని యూజ్ చేయండి, లెట్ అని యూజ్ చేయొచ్చు. ప్రస్తుతం వేరే నేర్చుకోండి మీరు ఇంగ్లీష్ బిగినర్ కదా. సో వేర్ యూజర్ నేమ్ అనుకోండి. సో ఈ వాల్యూ రీడ్ చేయాలి మనం జావా స్క్రిప్ట్ ఫంక్షన్ లో. ఈ ఫంక్షన్ కాల్ అయితేనే ఈ ASP యొక్క టెక్స్ట్ బాక్స్ వాల్యూ రీడ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాను, దానికి సింటాక్స్ ఉంది. టైం వేస్ట్ చేయకుండా నేను ఆ సింటాక్స్ తెస్తాను. ఓకేనా, జావా స్క్రిప్ట్ లో ఇది సింటాక్స్ అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై టెక్స్ట్ యూజర్ నేమ్. టెక్స్ట్ యూజర్ నేమ్ అంటే ఈ టెక్స్ట్ బాక్స్ వాల్యూ ఇక్కడ ఐడి గెట్. సో ఈ ఐడి ఇక్కడ ఇచ్చేస్తే ఆ ఐడిలోని వాల్యూ ఈ వేరియబుల్ లోకి వచ్చి సేవ్ అయింది. సో ఈ టెక్స్ట్ బాక్స్ ని జావా స్క్రిప్ట్ లో యాక్సెస్ చేయాలంటే ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది సింటాక్స్. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, దీంట్లో అంత కష్టపడాల్సింది ఏం లేదు. డాక్యుమెంట్, దీన్ని అంతా మనం డాక్యుమెంట్ అంటాం. ఈ HTML కోడ్ అంతా ఒక డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ లో డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇక్కడ ఈ HTML లో ప్రతిదీ ఎలిమెంటే. బాడీ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్, హెడ్ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్, డివ్ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్, ASP లేబుల్ అనేది ఒక ఎలిమెంట్, ఫామ్ అనేది ఒక ఎలిమెంట్, అట్లా అన్ని ఎలిమెంట్స్ అనమాట.
సో ఎలిమెంట్ బై ఐడి అంటే ఏ ఎలిమెంట్ యొక్క ఐడి. ఇప్పుడు ఈ ఐడి వాల్యూ ఏదైతే ఇస్తామో ఆ ఎలిమెంట్ వాల్యూ వస్తుంది అనమాట. ఎలిమెంట్ బై ఐడి. సో ఏ ఎలిమెంట్ అయితే ఈ ఐడి ఉందో ఆ ఐడి వాల్యూ వస్తుంది దాని మీనింగ్. టు అండర్స్టాండ్. ఓకే. సో ఆ ఐడి మనం ఇవ్వాలి. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఐడి కదా, సో ఆటోమేటిక్గా గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇవన్నీ ఎలిమెంట్సే. ఇందులో ఈ ఐడి ఏదానికి ఉంది, టెక్స్ట్ బాక్స్కి ఈ ఐడి. సో ఆ వాల్యూ, ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ ఈ వేరియబుల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం సింపుల్ ఇఫ్ కండిషన్ రాసుకుంటాం. ఇక్కడ ఏం రాస్తాం, ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైనా మరీ నువ్వు ఉండి ఇఫ్ కండిషన్ తెలియదు, జావా స్క్రిప్ట్ ఇది ఎట్లా డిక్లేర్ చేస్తాం, ఇవన్నీ నేను ఆల్రెడీ స్టిల్ నో వరీ మన జావా స్క్రిప్ట్ HTML ట్యూటోరియల్లో మన వీడియోస్ ఉన్నాయి మన తెలుగు ప్రోగ్రామర్ ఛానల్లో. సో అవి వాచ్ చేయండి. బేసిక్స్ అన్ని అక్కడ కవర్ అయితే అప్పుడు మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమైతే. ఎవరైనా ఒకవేళ ఇక్కడ వరకు వచ్చింటే ఇప్పుడు అర్థం కాకపోతే నో వరీ, గో బ్యాక్ అండ్ వాచ్ ఆల్ వీడియోస్ అండ్ కమ్ బ్యాక్ హియర్ అగైన్. సో మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఈజీగా అర్థమవుతుంటుంది. ఓకే. సో అది ఇక్కడ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఎంటీ. ఎవరైనా వాల్యూ ఇవ్వకపోతే ఇఫ్ కండిషన్ అయితే సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇఫ్ కండిషన్ ఇప్పుడు అలర్ట్, సింపుల్గా ప్రస్తుతానికి అలర్ట్ పెట్టి చూపిస్తాను. యూజర్ నేమ్ ఎంటీ ఓకే పెట్టేసి చూపిస్తాను. ఓకే. ఇది ప్రస్తుతానికి కామెంట్ చేస్తాను. పెట్టేసి అలా ఎంత ఉండేది యూజర్ నేమ్ తినండి. ఇప్పుడు చూద్దాం, ఒక్కసారి రిఫ్రెష్ చేస్తాను. పేజ్ రిఫ్రెష్ అయింది. ఇప్పుడు సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి, సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ అయింది. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ కాల్ అయింది, ఈ వేరియబులిటీకి వచ్చింది. యూజర్ నేమ్ వచ్చేసి ఎంటీ కదా, మనం ఏం వాల్యూ లేదు కాబట్టి అది నల్ ఎంటీ ఉంటుంది. సో ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, చెక్ చేసుకుంది యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఎంటీ అయితే అవును. సో ఈ లోపలికి వచ్చింది. ఈ లోపల ఏముంది, ఒక అలర్ట్ పెట్టాం, యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ. ఓకే, అలర్ట్ వచ్చింది. ఓకే, మళ్ళీ షాప్కి వెళ్తుంది. యాక్చువల్గా ఏంటి, ఇక్కడే ఆపాలి కదా మనం ఒకవేళ ఎంటీ అయితే. సో అట్లా ఆపాలంటే ఏం చేస్తాము, ఇట్లాంటి కేసులో మాత్రమే ఆపుతాం. ఇక్కడే ఆపాలంటే ఏం చేస్తాం, ఇక్కడ యూజర్ నేమ్ ఎంటీ అనుకో, ఇక్కడ ఏం చేస్తాము రిటర్న్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ, ఎందుకంటే ఇంకా ఈ కేసు ట్రూ అయింది అనుకో, ఇఫ్ కండిషన్లోకి వచ్చిందంటే యూజర్ ప్రాపర్ వాల్యూ ఇవ్వలేదు, డేటా ఎంటీ డేటా ఇస్తున్నాడు. సో ఇక్కడనే ఆపేస్తాం. ఒకవేళ యూజర్ నేమ్ ఇచ్చాడు అనుకో, సమ్ వాల్యూ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆ రిటర్న్ ఫాల్స్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే వాల్యూ ఇచ్చినాడు అనుకో, సో మనకి వాలిడేషన్ పెట్టాల్సిన పని లేదు. సో మనం షాప్లోకి పంపించు, ఎందుకంటే యూజర్ ప్రాపర్ డేటా ఎంటర్ చేసినాడు కాబట్టి అక్కడేమి ఎర్రర్ లేదు. ఎప్పుడైతే ఎంటర్ చేయకపోతేనే కదా తప్పు, ఎంటర్ చేస్తే మనం ఇంకా ఫాల్స్ చేయాల్సిన పని లేదు. సో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ రిటర్న్ ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ముందుకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిటర్న్ ఫాల్స్ అని ఇప్పుడు ఇందాక పెట్టినాం కదా, ఇప్పుడు నేను వాల్యూ ఇస్తాను. చూడండి, వాల్యూ ఇస్తే సో ప్రస్తుతానికి మళ్ళీ ఒకసారి ఏం చేస్తామంటే ఇది చెక్ చేద్దాం. ఇప్పుడు రిటర్న్ ఫాల్స్ పెట్టినా చూడి, ఇంతకుముందు ఇక్కడ వస్తున్నాయి కదా, ఇప్పుడు రిటర్న్ ఫాల్స్ పెట్టినా సైన్ అప్ పెడితే యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ, ఇక్కడే ఆగిపోతుంది. చూడండి, ఇప్పుడు షాప్లోకి వెళ్ళలేదు. అదే వాల్యూ ఇస్తా చూడండి, సమ్ వాల్యూ, సమ్ తెలుగు, ఓకే వాల్యూ తెలుగు, ఓకే సైన్ అప్. చూడండి, నేను వాల్యూ ఇచ్చిన కాబట్టి అంటే ప్రాపర్గా డేటా ఇచ్చాను నేను. ఇప్పుడు షాప్లోకి వెళ్తుంది, ఎందుకంటే డేటా వ్యాలిడేట్ అయిపోయింది, మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో నేను షాప్లోకి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఈ వాల్యూ రీడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియబుల్లోకి వస్తుంది, యూజర్ నేమ్ తెలుగు వచ్చింది. సో ఈ వాల్యూస్ అన్ని అట్లా ప్రస్తుతానికి ఒక వాల్యూ కాబట్టి మనం రీడ్ చేస్తే ఒకటి ఉంది, అట్లా 10 ఉన్నా కూడా 10 రీడ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి SQL కనెక్షన్ క్లాసెస్ యూస్ చేసి మన బ్యాక్ అండ్ SQL డేటాబేస్ ఓపెన్ చేసి ఇక్కడ C# క్లాసెస్ యూస్ చేసి ఓపెన్ చేస్తాం. క్లాసెస్ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మా క్లాసెస్ యూజ్ చేసి డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాం కదా ఎలా అనేది తర్వాత. సో ప్రస్తుతానికి అయితే ఏంటి, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ప్రాపర్ వ్యాలిడ్ డేటా ఉంటే మనం షాప్లోకి పంపించేస్తాం సర్వర్ సైడ్కి. ఇది సర్వర్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఏది సర్వర్ సైడ్ అంటే ఈ C# పేజ్ అంతా సర్వర్ సైడ్, ఈ HTML కోడ్ అంతా ఇది క్లయింట్ సైడ్. ఓకే, HTML కోడ్ అంటే ఆటోమేటిక్గా ఇంకా బ్రౌజర్ అంతా HTML. సో బ్రౌజర్ పేజ్ అంతా క్లయింట్ సైడ్ అన్నమాట. సో బ్యాక్ అండ్ ఈ C# అంతా ఇది సర్వర్ సైడ్ అన్నమాట. సో మనకి ఈ క్లయింట్ సైడ్ ఏదైనా ఇక్కడే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడే ఆపేస్తాం.
ఈవెన్ C# వరకు పోకుండా దానికోసమే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. దానికోసము అదొక ఎగ్జాంపుల్. ఇంకా ఏదైనా మనం వాల్యూస్ అసైన్ చేయాలన్నా కంట్రోల్స్‌లో ఉన్న డేటా కూడా యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు ఈ కంట్రోల్‌కి ఏదైనా అసైన్ చేయాలన్నా ఈ కంట్రోల్‌లో డేటా తెచ్చుకోవడానికి కూడా జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. డామ్ ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ డామ్ ఎలిమెంట్స్ మ్యానిపులేట్ చేయడానికి ఇవన్నీ డామ్ ఎలిమెంట్స్ మీరు రాసే ఇక్కడ ట్యాగ్స్ కానీ, సెలెక్ట్ బాక్సెస్ కానీ, ఇమేజ్ ట్యాగ్స్ కానీ ఏవైనా డామ్ ఎలిమెంట్స్ ని మ్యానిపులేట్ చేసేకి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. అంటే డామ్ ఎలిమెంట్స్ కి డేటా అయినా అసైన్ చేయొచ్చు, డేటా తెచ్చుకోవచ్చు మనం. ఓకేనా? సో అలా జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం దానికోసం అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫీల్డ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇట్లా యూజర్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ అనేది లేకుండా నేను ఇక్కడ ఇంకొక లేబుల్ తీసుకుంటాను. అంటే కొంచెం నీట్ గా చూపిద్దాం ఎర్రర్ అనేది. సో ఎర్రర్ అనేది నీట్ గా చూపించడానికి నేను ఇంకొక లేబుల్ తీసుకుంటే ఇక్కడ ఎర్రర్ లేబుల్ అనేది చూపిస్తాను చూడండి. టైం వేస్ట్ చేయకుండా నేను ఆ లేబుల్ చూపిస్తాను. సో జస్ట్ సింపుల్ లైక్ ESP లేబుల్ తీసుకున్నా, దీనికి లేబుల్ ఎర్రర్ యూజర్ నేమ్ అని ఇచ్చిన, టెక్స్ట్ ఎంటీ ఇచ్చిన. చూడండి ఏమైందంటే చూడండి, ఎందుకంటే ఇక్కడ లేబుల్ ఇచ్చాను కానీ ఎంటీ ఉంది. ఇక్కడ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది చూడు, యూజర్ నేమ్ టెక్స్ట్ ఫస్ట్ లేబుల్ యూజర్ నేమ్ కి టెక్స్ట్ యూజర్ నేమ్ ఇచ్చిన, అందుకే అక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. ఈ పక్కన ఇంకొక లేబుల్ ఉంది. సో ఆ లేబుల్ కి నేను టెక్స్ట్ ఏమి ఇవ్వలేదు, ఎంటీ ఉంది కాబట్టి అది హిడెన్ లో ఉన్నట్టు ఉంది, కనపడట్లేదు పైకి. సో ఆ లేబుల్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇట్లా అలర్ట్ చూపించుకోకుండా ఇలా చూపిస్తాను ఒక 2 లైన్స్. ఆ లేబుల్ కి వాల్యూ అసైన్ చేస్తాం. ఓకే, మనం డిస్కస్ చేసిన దాన్ని కూడా మనం చేయండి. సో డోంట్ వరీ, దిస్ ఇస్ చూడండి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఈ లేబుల్ ఎర్రర్ యూజర్ నేమ్. ఓకే, అర్థమైందా? ఈ లేబుల్ ఎర్రర్ యూజర్ నేమ్ కి ఇన్నర్ HTML అని ప్రాపర్టీ యూజ్ చేసి జావా స్క్రిప్ట్ లో సో ఈ లేబుల్ కి మనం అసైన్ చేస్తున్నాం వాల్యూ. ఎప్పుడైతే ఎంటీ డేటా ఫైల్ అయిందనుకో, యూజర్ నేమ్ ఎంటీ అనుకో, సో ఆ లేబుల్ హైలైట్ చేస్తున్నాం, ఆ లేబుల్ కి డేటా అసైన్ చేస్తున్నాం. ఈ ఎర్రర్ లేబుల్ కి యూజర్ నేమ్ కెనాట్ బి బ్లాంక్ అని. అర్థమవుతుందా? సో అట్లనే ఆ లేబుల్ కి స్టైల్ బ్యాక్గ్రౌండ్ స్టైల్ డాట్ కలర్ అని జావా స్క్రిప్ట్ ఇట్లా ఈ స్టైల్ డాట్ కలర్ వచ్చేసి సింటాక్స్ రెడ్ అని అసైన్ చేస్తాను, కలర్ వచ్చేసి. ఇది రన్ చేసి వస్తే సో రీలోడ్ చూడండి, వాల్యూ ఇవ్వలేదు నేను, సైన్ అప్ క్లిక్ చేస్తే యూజర్ నేమ్ కెనాట్ బి బ్లాంక్ ఇక్కడ వచ్చింది. యూజర్ నేమ్ ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటీ కాబట్టి ఇది ఎంటీ కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ అయితే ఈ లేబుల్ ఎర్రర్ యూజర్ నేమ్ కి మనం టెక్స్ట్ అసైన్ చేస్తాం. సో అట్లా అసైన్ చేయాలంటే ఇక్కడ ఏం యూజ్ చేసినాం, డాట్ ఇన్నర్ HTML ప్రాపర్టీ యూజ్ చేసి అసైన్ చేస్తాం. ఓకే, సో దానికి అట్నే కలర్ కూడా అదే లేబుల్ కే సేమ్ గెట్ ఎలిమెంట్ బై సేమ్ ఐడికే కలర్ రెడ్ అని ఇచ్చాం. ఇది డిఫాల్ట్ సింటాక్స్, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇన్స్టాల్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతాయి ఇవన్నీ. ఓకే, సో ఇది క్లియర్ కదా? ఇప్పుడు చూడండి నీట్ గా ఉంది. సైన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ వచ్చింది. సో దిస్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు ఏంటి జావా స్క్రిప్ట్ ఎట్లా యూజ్ చేస్తాం చూడండి. డామ్ ఎలిమెంట్స్ అంటే ఈ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూని తెచ్చుకుంటాను జావా స్క్రిప్ట్ లో. అట్లే చూడండి ఈ ఎర్రర్ లేబుల్ కూడా మనం ఇప్పుడు డేటా అసైన్ చేసినట్టే కదా. సో అట్లా డేటా రీడ్ చేయొచ్చు, డేటా అసైన్ చేయొచ్చు HTML యూజింగ్ జావా స్క్రిప్ట్. ఇట్లా వాలిడేషన్స్ పెట్టచ్చు. అట్లా మినీ కేసెస్, ఇది ఈ ఒక కేసే కాదు, ఇట్లా డిఫరెంట్ ఎప్పుడైనా కానీ డేటా తెచ్చుకోవడానికి డేటా పాస్ చేయొచ్చు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. దట్స్ వాట్ యూజింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇట్లా వాలిడేషన్స్ పెట్టా ఉంటుంది. ఇది జావా స్క్రిప్ట్ అండి. సో ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, సో మీకు మోర్ క్లియర్ అవుతుంది. ఎనీవన్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ? Someone just is it clear? Only one guy answer me. Lokesh? Yes, sir. Perfect. Okay. But that alert ఉంది కదా సార్, అలర్ట్ మెసేజ్ అనేది టెక్స్ట్ బాక్స్ పక్కనే వస్తుంది ఎలా సార్? కింద రావాలి కదా. కరెక్ట్, టెక్స్ట్ బాక్స్ కిందన అంటే మనం ఇక్కడ 1 by 1 రాసుకున్నాము. అంటే ఫస్ట్ యూజర్ నేమ్ ఇన్పుట్ బాక్స్, కింద సైన్ అప్ బటన్, దాని కింద కదా మనం ఎర్రర్ యూజర్ నేమ్ రాసింది, అప్పుడు కింద కదా రావాల్సింది.
బట్ పక్కన వస్తుంది ఎలా అని. టెక్స్ట్ యూజర్ నేమ్ లేబుల్ టెక్స్ట్ బాక్స్ కిందనా? ఆ! మనము ఇక్కడ రాసుకునేటప్పుడు అలైన్‌మెంట్‌లో అచ్చా! ఇలా దీని ఉంటుంది. కింద రావాలని అంటున్నారా? పక్కన ఆ! వస్తుంది, ఇక్కడ ఆ! రాలేదంటున్నారా? లేదు, ఆ! లేదు. కింద హ్మ్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లేబుల్ ఇక్కడ ఎక్కడ బ్రేక్ పెట్టలేదు. లేబుల్ హ్మ్. పక్కనే టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇవి పక్కనే తీసుకుంటది. ఈ ఏఎస్‌పీ కంట్రోల్స్ అవును. డిఫాల్ట్‌గా పక్కనే తీసుకుంటది. సో, ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తుంటే సైన్ అప్ బటన్ కూడా పక్కన ఉన్నది. నేను ఈ బటన్ ఒకటి బ్రేక్ పెట్టుకొని బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి కిందికి తెప్పించిన అన్నమాట. ఓకే. ఓకే. అర్థమైందా? క్లియర్. ఆ! సో, పక్కనే వస్తది. ఆ లేబుల్ ఇక్కడే ఉంది ఇది. సో, అక్కడే మనం అసైన్ చేసినాం కాబట్టి అక్కడ వస్తది. ఓకే. క్లియర్. క్లియర్. ఓకే. నో వరీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. టైమ్ ఇస్ టూ మచ్, బట్ ఇంకా చాలా ఉంది ప్రెజెంటేషన్. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అవి. సో, మీకి దాంట్లో ఇంకా కొంచెం డిఫరెన్షియేషన్ వస్తది. కైండ్ ఆఫ్ వాలిడేషన్స్ ఎట్లా ఉంటాయనేది. సో, చూద్దాం. సో, సింపుల్‌గా నేను టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఆల్రెడీ జస్ట్ కోడ్ ఉంది. నేను జస్ట్ ఇంకో లేబుల్ సిమిలర్ లేబుల్ అనుకున్నాను. నేను అదే లేబుల్, అదే ఫార్మాటే పోయి ఉండే. చూడండి. సేమ్ లేబుల్, ఏఎస్‌పీ లేబుల్ ఇవే 3, ఒక లేబుల్, ఒక టెక్స్ట్ బాక్స్, ఒక లేబుల్ పైన ఎలా ఉన్నాయో అలానే. సో, ఈ లేబుల్ 2కి ఏం చేస్తానంటే టెక్స్ట్ ఈమెయిల్ ఉంది. లేబుల్ 2 అనేది లేబుల్ 2 అయినా పర్లేదు. ఈమెయిల్ కాబట్టి ఓకే. సో, దీనికి టెక్స్ట్ బాక్స్‌కి ఐడీ వచ్చేసి టెక్స్ట్ ఈమెయిల్ అని ఇచ్చాను. అండ్ లేబుల్ వచ్చేసి లేబుల్ ఎర్రర్ ఈమెయిల్ అని ఇచ్చాను. ఓకే. సో, సేమ్ ఏం చేయలేదు. జస్ట్ సిమిలర్‌గా ఇక్కడ యూజర్ నేమ్ వచ్చినట్టు ఇప్పుడు ఈమెయిల్ అనే ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే. చూద్దాం అది. రిఫ్రెష్ చేస్తాం. చూడండి, ఈమెయిల్ అనే ఫీల్డ్‌కి యాడ్ అయింది. కొంచెం ఓకే. సో, యూజర్ నేమ్ ఈమెయిల్ ఫీల్డ్ యాడ్ అయింది. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఈమెయిల్ కూడా వాలిడేషన్ వెళ్దాం. ఓకే. సేమ్ వాలిడేషన్. లైక్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ యూజర్ నేమ్ ఎంప్టీ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అయిద్ది. ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్ అయిద్ది. ఎందుకంటే మన ఈ క్లయింట్ క్లిక్‌లో ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఇది కాల్ అయిద్ది. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇట్నే ఇదే కండిషన్ పెట్టొచ్చు. సింపుల్. ఇఫ్ దేన్ని సేమ్ సిమిలర్ వేరియబుల్ యూజర్ నేమ్ ఉన్నట్టు ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ ఈమెయిల్ ఇస్తాను. సో, ఈ ఈమెయిల్ ఫీల్డ్ ఏంది ఇక్కడ టెక్స్ట్ ఈమెయిల్. సో, ఈ ఐడీ తెచ్చి ఇక్కడ ఐడీ టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ ఈమెయిల్ వాల్యూ వస్తది. సేమ్ అట్నే ఇక్కడ ఎట్లా ఇఫ్ కండిషన్ పెట్టినావు, ఇఫ్ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఎంప్టీ. ఓకే. సేమ్ అంతే. మళ్ళీ ఇదే సేమ్. ఇక్కడ ఏం పెడతాం, సేమ్ ఇది కూడా. సో, డాక్యుమెంట్ డాట్ ఇక్కడ లేబుల్ వచ్చేసి ఏ ఈ ఎర్రర్ లేబుల్ ఏం పెట్టుకున్నాం, ఈమెయిల్ ఎర్రర్ లేబుల్ ఎర్రర్ ఈమెయిల్. సో, ఇక్కడ ఈ ఈమెయిల్ దానికి ఏం వాల్యూ ఇక్కడ యూజర్ నేమ్ బదులు ఈమెయిల్ పెట్టండి. సింపుల్. చూడండి. ఈమెయిల్. ఓకే. సైన్ అప్. ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్. అది అట్లే పెట్టినాం. సైన్ అప్. యూజర్ నేమ్ కెనాట్ బి బ్లాంక్. తెలుగు. సైన్ అప్. ఇప్పుడు చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. నేను ఇక్కడ వాల్యూ ఇచ్చినాను. వాల్యూ ఇచ్చినా కూడా ఇది చేంజ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు వాల్యూ ఇచ్చినప్పుడు యూజర్ నేమ్ కెనాట్ బి బ్లాంక్ అనేది పోవాలి. నార్మల్ అయిపోవాలి. సో, ఈ బటన్ క్లిక్ చేసినా స్టిల్ ఇది వాల్యూ ఉన్నా కూడా ఇట్లా వస్తుంది. సో, ఇట్లా ఎందుకు వస్తుందంటే ఇది ఆల్రెడీ లేబుల్‌కి అసైన్ అయింది. పేజ్ రీలోడ్ అవ్వలేదు. సో, మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఆల్రెడీ లేబుల్‌కి మన హెచ్టీఎంఎల్‌కి వచ్చేసి బైండ్ అయింది. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో, ఇది ఎప్పుడు నల్ అవ్వలేదు. సో, ఎవ్రీ టైమ్ మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్ అయిద్ది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితా ఉంటది. సో, ఇట్లాంటి కేస్‌లో ఏం చేస్తామంటే ఫస్టే ఈ ఉంది గదా! ఈ డాక్యుమెంట్ డాట్ లేబుల్ ప్రతి లేబుల్‌ని మనం ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫస్ట్ ఇనిషియల్‌గా ఎంప్టీ చేస్తాం. ఓకే. ఫస్ట్ టైమ్ అయినప్పుడు ప్రతిదీ ఎంప్టీగా తీసుకుంటది. మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఒకవేళ యూజర్ నేమ్ స్టిల్ మళ్ళీ వాల్యూ ఇవ్వలేదనుకో, మళ్ళీ రీలోడ్ అయినప్పుడు ఆహ్, అప్పుడు మళ్ళీ ఎర్రర్ చూపిస్తది. ఒకవేళ ఇచ్చిండింటే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఎగ్జిక్యూట్ కాకపోతే ఇది ఆల్రెడీ నల్ అయిపోయి ఉంటది. సో, ఆ లేబుల్ కనపడదు. సో, దానికోసం అట్లా చేస్తాం ఇది. అర్థమవుతుందా? అర్థం చేసుకునేది.
ఎందుకంటే ప్రతిసారి ఫంక్షన్ కాల్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంటీ ఇచ్చిన సైన్ అప్ యూజర్ నేమ్ కెనాట్ ఇప్పుడు మీనింగ్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను వాల్యూ ఇచ్చి స్టిల్ అది అట్లే ఉంటే అది మీనింగ్ కాదు కదా. సో మళ్ళీ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమైతుందంటే ప్రతిసారి ఇవన్నీ ఫ్రెష్గా నల్ చేస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ చెక్ చేస్తుంది. ఓహో వాల్యూ ఉంటే ఇది డిస్ప్లే అవ్వదు. ఒకవేళ స్టిల్ మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ డిలీట్ చేస్తా, మళ్ళీ సైన్ అప్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అర్థమవుతుందా? సో ఎవ్రీ టైం కొంచెం అర్థం కన్ఫ్యూజ్ కాకపోతే ఎవ్రీ టైం ఫస్ట్ మనం చేసుకున్నప్పుడు ఇట్లా వాలిడేషన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ అవి ఆ లేబుల్ ఆ ఎర్రర్ లేబుల్స్ కన్నీ ఎంటీ చేస్తాం. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ స్టిల్ వాల్యూ ఉంటే అది చూపిస్తుంది, లేదు అంటే నెక్స్ట్కి వెళ్తుంది అన్నమాట. అర్థమవుతుందా? సో అది యూజర్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ. ఇప్పుడు నేను వాల్యూ ఇచ్చిన అనుకో సైన్ అప్, చూడండి ఇది వెళ్ళిపోయింది. దీనికి కూడా నేను ఏదైనా వాల్యూ ఇచ్చిన అనుకో సైన్ అప్, చూడండి ఏం ఎర్రర్ లేవు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితేనే ఈ రిటర్న్ ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి క్లయింట్ సైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రాపర్ డేటా ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా అది సి షాప్లోకి వెళ్ళిపోయింది. సి షాప్లో ఆ డేటా ఇక్కడ సేమ్ అట్లే మళ్ళీ వేరియబుల్ ఈమెయిల్ అని ఇచ్చుకుంటాం. ఇక్కడ టెక్స్ట్ ఈమెయిల్ డాట్ టెక్స్ట్ అంటే ఈమెయిల్ వాల్యూ కూడా వస్తుంది. ఇక్కడ అంతా రీడ్ చేసుకుని సి షాప్లో HTML వాల్యూస్ అన్ని రీడ్ చేసుకుని ఇక్కడ SQL కనెక్ట్ అది తర్వాత చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకేనా? ప్రస్తుతానికి ఇట్లా చేస్తాం. సో సి షాప్లోకి వచ్చింది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏంటంటే సమస్య, ఇప్పుడు ఈమెయిల్ ఇట్లుంది. కనీసం ఈమెయిల్ అనేది ఇప్పుడు ఈమెయిల్ ఏం వాల్యూ ఇచ్చాడు, ఇతను వాల్యూ ఇచ్చారు కానీ అంత మీనింగ్ఫుల్గా లేదు. ఒక ఏబిసిట్లు ఇస్తే ఏంది, ఒక ఈమెయిల్ ఫార్మాట్ ఏముంటుంది, అట్లీస్ట్ ఒక @ అనేది మినిమం ఉంటుంది, సంథింగ్ .com సమ్ gmail.com ఆర్ facebook.com ఆర్ సమ్ .com domain.com ఉంటుంది కదా. సో ఈ .com అన్నా ఈ .com అండ్ @ అనేది మనం చెక్ చేయాలి ఉందా లేదా అనేది. సో ఈ ఫార్మాట్లో .com ఉండి మనం ఇచ్చిన ఇన్పుట్లో @.com ఉంటేనే ఇది వాలిడేట్ అవ్వాలి, లేదంటే ఎర్రర్ త్రో చేయాలి. ఇక్కడ ఏమని, ఇప్పుడు వాల్యూ ఉంది కాబట్టి ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్ అని కాకుండా సో ఈమెయిల్ ఫార్మాట్ ఈస్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ అట్లా ఎర్రర్ చూపాలి. సో ఈ ఇన్పుట్లో @ ఉందా లేదా .com ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటామంటే జావా స్క్రిప్ట్లో మనకు ఈవెన్ గూగుల్ చేసిన సింపుల్గా నేను టైప్ చేస్తాను, ఆల్రెడీ ఉంది బట్ మీకు ఈజీగా అర్థం. ఈమెయిల్ వాలిడేషన్ అంటే రిజెక్ట్స్ అనేది కొడితే ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా డిఫాల్ట్గా రిజెక్ట్స్ ఉంటుంది అనమాట, అంటే రిజెక్ట్స్ కోడ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది సో మనం ఇచ్చే ఇన్పుట్లో ఏదైతే వాల్యూ ఇస్తుందో మనం టెక్స్ట్ బాక్స్లో ఆ వాల్యూను ఇది ఏం చేస్తుంది అంటే నాకు ఇది ఎవరికి అంటే అంత తెలియదు, జస్ట్ ఇది కైండ్ ఆఫ్ ఫార్మేట్ అనమాట. ఒక రిజెక్ట్స్ కోడ్ అంటాం దీన్ని జనరల్గా. సో ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఏదన్నా ఇవ్వండి వాల్యూ, మీరు ఇచ్చే ఇన్పుట్లో @ ఉందా .com ఉందా, అవి రెండు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ట్రూ రిటర్న్ చేసిందంటే ఓకే ఇది వ్యాలిడ్ ఈమెయిల్, ఓకే ప్రాపర్ ఫార్మాట్ ఉంది. ఫాల్స్ రిటర్న్ చేసిందంటే ఇన్వాలిడ్ ఫార్మాట్. సో అట్లా రిజెక్ట్ ఇది ఎట్లా అనేది మనం చూద్దాం, సేమ్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం కదా. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం. సో ఈమెయిల్ ఫస్ట్ కండిషన్ బాగానే ఉంది కదండి. సో ఓకే సో ఇక్కడ ఈమెయిల్ ఇది అయిపోయిన తర్వాత దీనికి నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను కదా. ఈమెయిల్ వాలిడేషన్ చేయడానికి నేను ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఫంక్షన్ తీసుకోకుండా చేయొచ్చు, ఫంక్షన్ తీసుకున్నా చేయొచ్చు. జస్ట్ ఫంక్షన్ చూడండి, ఫంక్షన్ నేమ్ దీనికి ఈజీ ఈమెయిల్ 1 2 3 మీ ఇష్టం వచ్చింది. ఈజీ ఈమెయిల్ అని పెట్టుకోవచ్చు, ఈజీ ఈమెయిల్ 1 2 3 అని పెట్టుకోవచ్చు, 1 2 3 4 5 అని పెట్టుకోవచ్చు. ఈ నేమ్ ఏదైనా ABC అని పెట్టుకోవచ్చు. ఓకే సో మీనింగ్ఫుల్గా ఉండడానికి ఈజీ ఈమెయిల్ అని 1 2 3 అట్లా పెట్టినట్టు. ఓకే సో ఈ ఫంక్షన్ డిక్లేర్ చేసిన, ఈ ఫంక్షన్కి ఏం పాస్ చేస్తానా, ఈ ఈమెయిల్ని మనం ఏదైతే ఈ ఈమెయిల్ ఇన్పుట్ చేస్తామో ఈ వేరియబుల్ని పాస్ చేస్తున్నాం. ఓకే సో అగైన్ మళ్ళీ ఈ రిజెక్ట్స్ కోడ్ అనేది నేను అట్లా గూగుల్లో నుంచే తెచ్చి పెట్టినాను మామూలుగా అయితే. సో ఇది వేరియబుల్ నేమ్ ఇక్కడ రిజెక్ట్స్ 1 2 A అనేది ఫిక్స్డ్ వేరియబుల్ కాదు, ఆ వేరియబుల్ నేమ్ మీ ఇష్టం, ABC అయినా 1 2 3 అయినా HGFXYZ ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు. ఓకే సో నేను సమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకొని ఆ రిజెక్ట్స్ కోడ్ ఇచ్చినాం. సో సింపుల్
ఎనీ వేరియబుల్కి ఒక జావా స్క్రిప్ట్లో డాట్ అనే టెస్ట్ మెథడ్ ఉంటుంది. సో ఆ వేరియబుల్లో ఉన్న ఈ టెస్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ వేరియబుల్లో ఏదైతే ఫార్మేట్లో ఉందో, ఏ ఫార్మేట్ అయితే చెక్ చేస్తుందో ఆ ఫార్మేట్లో మీరు ఇచ్చిన ఇన్పుట్ టెస్ట్ మెథడ్కి మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అది పాస్ చేస్తే ఓకే ప్రాపర్గా డేటా ఉంది, ఈ ఇన్పుట్లో ఏముంది @.com ఉంది అనుకో మీరు ఇచ్చిన ఇన్పుట్లో, సో అది రిటర్న్ చేస్తుంది సింపుల్, లేదంటే రిటర్న్ ఫాల్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ ఏది రిటర్న్ చేస్తుందో ఇక్కడ సో ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తుంది. ఇక్కడ బయట అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసినాను, ఇంకో ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ బట్ ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ కాల్ చేయొచ్చు. సో ఇఫ్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఫంక్షన్కి ఏం పాస్ చేయాలి, మన ఈమెయిల్ వాల్యూ పాస్ చేయాలి అంతే కదా. పాస్ చేస్తే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. మనకి ఎప్పుడు ఫాల్స్, ట్రూ అయితే మనకి ఏం చేయాల్సిన పని లేదు. సో ఫాల్స్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇఫ్ నాట్ పెడితే ఈ ఫంక్షన్ ఫాల్స్ రిటర్న్ చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఇక్కడ సేమ్ ఇదే లేబుల్కే కదా. సో ఎర్రర్ లేబుల్ ఈమెయిల్కి మనం ఒకటి లేబుల్ ఎర్రర్ అనేది తీసుకున్నాం కదా ఆల్రెడీ. సో దానికి ఇప్పుడు ఏం చూపిస్తాం, ఇంతకుముందు ఏం చూపించాం, ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్. ఒకవేళ ఈ కేసులో ఫెయిల్ అయిందనుకో, డేటా ఇచ్చి మళ్ళీ ఆ డేటా ప్రాపర్ ఫార్మేట్లో లేకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ టెక్స్ట్ మార్క్స్ ఇన్వాలిడ్ వేరే ఎర్రర్ మెసేజ్ చూపిస్తాం, ఇన్వాలిడ్ ఈమెయిల్ లైక్ ఇట్లా వెళ్ళాను చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తాం. దానికి సైన్ అప్. సో ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్, ఎందుకంటే పూర్తిగా డేటా లేదు కాబట్టి ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్ అని వచ్చింది. సో నేను సమ్ టెక్స్ట్ డేటా సమ్ రఫ్ ఇట్లా డేటా ఇచ్చిన, దీంట్లో @ లేదు, ప్రాపర్ వ్యాలిడ్ ఇన్పుట్ కాదు, సైన్ అప్ అని క్లిక్ చేస్తాం, చూడండి ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మేట్ అని వచ్చింది. ఓకే, సో ఎగ్జిక్యూట్ అవుతుంది, కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ ఫంక్షన్లోకి వెళ్ళింది, ఈ మీరు పంపించింది టెస్ట్ చేసింది, ఎందుకంటే మన దాంట్లో ప్రాపర్గా లేదు కాబట్టి అది ఈ ఫంక్షన్ వచ్చేసి రిటర్న్ ఫాల్స్ రిటర్న్ చేసింది. సో ఇక్కడ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇఫ్ నాట్ ట్రూ కాబట్టి అది ఫాల్స్ కాబట్టి మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎర్రర్ ఇట్లా చూపిస్తాం. ఒకవేళ ప్రాపర్ డేటా ఇస్తే ఇప్పుడు చూడండి FGC @.com సమ్, ఇక్కడ చూడండి ఉంది, some.com ఉంది. సో ఇప్పుడు సైన్ అప్ క్లిక్ చేస్తాం, చూడండి షీషాప్లోకి వచ్చింది. సో ఏదైనా ఎర్రర్ ఉంటేనే ఇక్కడ ఆపేస్తాం, ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అనే ప్రతి చెక్లో ప్రతి కండిషన్లో మనం రాస్తాం అనమాట. ఇది ఏ కండిషన్ ఒక్కటి ఫెయిల్ అయినా అక్కడే ఆపేస్తాం, అర్థమవుతుందా. ఇక్కడ బ్రౌజర్లో ఇక్కడ దీంట్లో ఈ వాల్యూ ఇవ్వకపోయినా, ఈ వాల్యూ ఎంటీ ఇచ్చినా, లేదు ఇచ్చిన వాల్యూ ఒకవేళ సెకండ్ కేసులో ప్రాపర్ వాల్యూ ఇవ్వకపోయినా, ఈ 3 కేసెస్లో ఒక్కటి ఫెయిల్ అయినా కూడా క్లయింట్ సైడే ఆపేస్తాం. ఒకవేళ 3 సక్సెస్ అయినాయి, ఇప్పుడు ఈ కేసులో 3 సక్సెస్ అయినాయి, సో అందుకే ఇది షీషాప్లోకి వచ్చింది, అర్థమైందా. అది ఎంటీ తీసుకోలేదు, ఏది ఈమెయిల్కి టెక్స్ట్ ఈమెయిల్ కదా. ఓకే, షీషాప్లో వేరియబుల్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు వేరియబుల్, బట్ షీషాప్ నాట్ ప్రాక్టీస్. వేర్ అనేది డిఫరెంట్గా యూజ్ చేస్తాము. సో వేరేనే యూజ్ చేయొచ్చు, బట్ మరీ సింపుల్ స్ట్రింగ్స్కి వేరే యూజ్ చేయము. పెద్ద కాంప్లెక్స్ డేటా రిటర్న్ వేరే ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది ఇంటీజర్ రిటర్న్ చేస్తుందో, ఫంక్షన్ రిటర్న్ చేస్తుందో, డేటా టేబుల్ రిటర్న్ చేస్తుందో, అట్లా ఏమి తెలియనప్పుడు మనం వేరే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు తెలుసుకోవాలి, సింపుల్గా స్ట్రింగ్ అని యూజ్ చేస్తాము. ఓకే, సో అది ఇట్స్ క్లియర్. సేమ్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాం, ఇట్లాంటిదే మోర్ ఐడియా వస్తుంది, ఇంకా మోర్ ఐడియా. సో ఇప్పుడు చూడండి సేమ్ థింగ్ నేను ఏం చేస్తానంటే ఇంకొకటి తీసుకుంటాను, లైక్ ఇంకొక ఫీల్డ్ ఇక్కడే ఎర్రర్ లేబుల్ తర్వాత ఇంకో ఫీల్డ్ ఏంది లేబుల్ మొబైల్ అని మొబైల్ నెంబర్ అనేది తీసుకున్నాను.
సో దీనికి టెక్స్ట్ బాక్స్కి వచ్చేసి టెక్స్ట్ మొబైల్ ఇచ్చాను. దీని ఎర్రర్ లేబుల్ వచ్చేసి ఐడి వచ్చేసి లేబుల్ ఎర్రర్ మొబైల్ అని ఇచ్చాను. రన్ చేస్తాను. దీనికి కూడా ఎంప్టీ ఇస్తాను. రిఫ్రెష్ చేస్తాను. చూడండి మొబైల్ ఫీల్డ్ యాడ్ అయింది. ఓకే, సేమ్ వే ఏం చేస్తాను, ఇట్లే దీనికి కూడా తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ కండిషన్ ఏంటి ఇక్కడ సేమ్ ఇట్లే వేరియబుల్ ఫస్ట్ వేరియబుల్ని రీడ్ చేయాలి. ఫస్ట్ అంటే మన ఫామ్ లో నుంచి జావా స్క్రిప్ట్లోకి తెచ్చుకుంటాం. ఇక్కడ మొబైల్ వేరియబుల్ మొబైల్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఈమెయిల్ బదులు ఇక్కడ ఏంది దీని ఐడి ఏంది టెక్స్ట్ మొబైల్. సో టెక్స్ట్ మొబైల్ వాల్యూ తెచ్చుకుంటాం. ఈ వేరియబుల్లో అసైన్ చేయాలి. సేమ్ థింగ్ ఫస్ట్ దీనికి కూడా అంతే ఇట్లా ఎట్లా అవుతుందంటే ఇక్కడ ఏం చేస్తాం మొబైల్ ఈక్వల్స్ టు ఎంటీ అయింది అనుకో, ఏం చేస్తాము ఏ ఎర్రర్ దీనికి ఒక లేబుల్ ఉంది కదా లేబుల్ ఎర్రర్ మొబైల్. సో దానికి ఏం చేస్తాం ఇక్కడ డాట్ ఇన్నర్ HTML లో మొబైల్ వాల్యూ కెనాట్ బి బ్లాంక్. అది ఫస్ట్ కండిషన్. సో మీకు ఇట్స్ క్లియర్ అన్నమాట. సో మొబైల్ అయితే ఎంటీ. ఒకసారి రన్ చేసి సైన్ అప్. సో ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్. సో నేను సమ్ వాల్యూ ఇచ్చిన. ఓకే, సైన్ అప్. చూడండి ఇప్పుడు స్టిల్ ఈమెయిల్ వాల్యూ ఉన్నా కూడా ఇది ఇట్లా ఉంది. సో ప్రతిసారి మళ్ళీ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనం ఫస్ట్ లేదు చూడండి, ఫస్ట్ వాల్యూ ఉన్నాయి ఇక్కడ వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? సో దీన్ని మళ్ళీ ఒక్కసారి నీట్గా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మళ్ళీ ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లేదు చూడండి, డిలీట్ సైన్ అప్ కొట్టినాను. యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ. ఓకే, సమ్ నేను వాల్యూ ఇచ్చిన. చూడండి ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఇస్తే అది వెళ్ళిపోయింది. ఓకే, ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్ అన్నాను. సో నేను ఇప్పుడు సమ్ వాల్యూ ఇచ్చిన సైన్ అప్. సో ఇక్కడ వాల్యూ ఇచ్చిన ఇది మళ్ళీ అట్లే ఉంది చూడండి. ఎందుకంటే ఇది లేదు, ఎందుకు దీన్ని నల్ చేసినాము. ఇప్పుడు దీన్ని కూడా అట్లా ఎంటీ చేయలేదు. ఓన్లీ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఓన్లీ ఒకదానికి ఎంటీ చేసినాం. సేమ్ కేసులో ఎర్రర్ ఈమెయిల్ లేబుల్ కూడా మనం వాల్యూ నల్ చేసినాం. అట్లా లేబుల్ ఎర్రర్ ఈమెయిల్, సో అది కూడా అట్లా వెళ్ళిపోతుంది. అట్లా ప్రతిదానికి సేఫ్ సైడ్ కి అన్ని వాలిడేషన్స్ పెట్టిన ప్రతిదానికి ఎవ్రీ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు లేబుల్ ఎర్రర్ మొబైల్ కూడా మనం నల్ చేసుకుంటే ఫస్ట్ టైం ప్రతిదీ ఫ్రెష్ వాలిడేషన్ జరుగుతుంది అనమాట. మళ్ళీ ఫ్రెష్గా చెక్ చేస్తుంటుంది. అప్పుడు ఏది ఫెయిల్ అయితే కండిషన్ ఆ కండిషన్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫిల్ చేసిన వాల్యూస్ ఉంటాయి కదా దానికి చూపించాలన్నమాట. సో దాన్ని అది ఇప్పుడు చూడండి. సో సైన్ అప్. సో రీలోడ్ చేయాలి. సైన్ అప్ ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్. సో నేను వాల్యూ ఇస్తాను. చూడండి ఇప్పుడు ఇది కూడా పోయింది వాల్యూ ఇచ్చిన తర్వాత. సో అలా ఉంటాయి అట్లా. సో ఇప్పుడు నేను సమ్ నెంబర్ ఇస్తాను సైన్ అప్. సో అంతా బాగుంది, ఎందుకంటే మనం అన్ని కండిషన్స్ ట్రూ అయినాయి. ఎక్కడ రిటర్న్ ఫాల్స్ 4 ఉన్నాయి, 1 2 3 4. ఎందుకంటే 4 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనకు రిటర్న్ ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అర్థమైందా? అన్ని ప్రాపర్గా ఉంది కాబట్టి డేటా సక్సెస్ఫుల్గా షీ షాప్లోకి వెళ్ళిపోయింది డేటా. ఇప్పుడు మొబైల్ ఈక్వల్స్ టు డేటా కూడా ఇచ్చేసినాం, బాగుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కదా, దీంట్లో ఎవరు ఉంటుంది యూజర్ నేమ్ టెక్స్ట్ ఈమెయిల్ డాట్ టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు బాగుంది, అంత ప్రాపర్గా ఉంది, డేటా వచ్చింది కాబట్టి అన్ని కండిషన్స్ ట్రూ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ సమ్ వాల్యూ ఇచ్చాను, ఎవరైనా మొబైల్ ఫీల్డ్లో సమ్ వాల్యూ నెంబర్ ఇచ్చి పొరపాటున సమ్ టెక్స్ట్ ఇచ్చాడు నెంబర్ ఇచ్చాడు, కంబైన్ బై మిస్టేక్ సైన్ అప్, స్టిల్ షీ షాప్లోకి వెళ్తుంది. సో నాకు ఇక్కడ దీనికి కూడా నేను వాలిడేషన్ పెట్టాలనుకుంటున్నాను. అంటే ఐ మీన్ ఇట్లా ఓన్లీ నెంబర్ అయితేనే పాస్ చేయాలి. సో అట్లాంటి దానికి కూడా ఇట్లా @.comకి ఎట్లా రిజెక్ట్స్ కోడ్ ఉంటుందో ఇట్లాంటి కండిషన్స్కి ఓన్లీ నెంబర్ వాలిడేషన్ చేయడానికి కూడా ఒక రిజెక్ట్స్ కోడ్ ఉంటుంది. సో దాన్ని ఆ ఫంక్షన్ ఇట్లా యూజ్ చేస్తాం. అది ఏంటనేది నేను తెచ్చి చేస్తాను. సింపుల్
పెద్దలేదు చూడండి. వేరియబుల్ ఫిల్టర్. సో జనరల్ దీనికి నేను వేరే సపరేట్ ఫంక్షన్ తీసుకోలేదు. ఓన్లీ సింపుల్ గా ఇదే ఒక ఫిల్టర్ కి యాడ్ చేసే రిజెక్ట్స్ కోడ్. సో ఈ వేరియబుల్ కి జావా స్క్రిప్ట్ వేరియబుల్ కి ఇట్లా డాట్ టెస్ట్ మెథడ్ అనేది ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే కండిషన్ ఫిల్టర్ డాట్ టెస్ట్ మెథడ్ యూజ్ చేసే జావా స్క్రిప్ట్ మెథడ్ లో మనం ఏం పాస్ చేయాలి ఇన్పుట్ దీనికి మొబైల్ ఫీల్డ్ మొబైల్. ఓకే, సో ఇది ట్రూ అయింది. మనకి ఎప్పుడు కండిషన్ ఫాల్స్ అయితేనే కదా. ఇఫ్ నాట్ ట్రూ ఎర్రర్ చూపాలి. ఏం చూపాలి? ఇది సేమ్ మొబైల్ ఫీల్డే కదా. మొబైల్ ఫీల్డ్ ఏమని చూపిస్తుంది సరే. మొబైల్ ఫీల్డ్ ఓన్లీ must be number or only accept numbers, whatever it is. Must be numbers. ఓకే, ఈ ఎర్రర్ చూపాలి. ఓకే, అర్థమైందా? సో సింపుల్ ఫిల్టర్ అనేది ఈ రిజెక్ట్స్ కూడా పెట్టుకున్నాం. సో ఎనీ వేరియబుల్ కి డాట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆ ఫిల్టర్ లో ఒక ఇది ఈ రిజెక్ట్స్ కోడ్ బట్టి మీరు ఇచ్చే ఇన్పుట్ ఆ కండిషన్ లో ఉందా లేదా. ఇప్పుడు ఈ రిజెక్ట్స్ కోడ్ ఏం చెక్ చేస్తుంది అంటే ఓన్లీ నెంబరా కాదా. ఓన్లీ నెంబర్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేసింది అనుకో అప్పుడు ఏం చేస్తాం మనం మొబైల్ ఫీల్డ్ ఓన్లీ నెంబర్స్ ఉండాలి అని ఎర్రర్ మెసేజ్ చూపిస్తాం. చెక్ చేద్దాం. So forget about it, that error. Object reference this one. So now let me refresh it. Okay. It's simple. Have I object reference not set? Okay, I think push text email username variable email equals to return false. Use the text box. Proper one. Okay, let me restart. So don't worry about that. Is a different issue now. For now, we will focus on what we are doing. JavaScript. Okay. So adi. So ఇప్పుడు ఏంది ఫస్ట్ ఇచ్చేసిన తెలుగు. ఓకే, సమ్ వాల్యూ ఇవ్వలేదు అనుకో. ఈమెయిల్ కెనాట్ బి బ్లాంక్. సమ్ వాల్యూ ఇచ్చాను. ఓకే, సైన్ అప్. సో మొబైల్ వాల్యూ కెనాట్ బి బ్లాంక్. ఓకే, సో నేను సమ్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు అంతా ప్రాపర్గా ఉంది, వెళ్ళిపోద్ది. సైన్ అప్ చూడండి, షీ షాప్లోకి వెళ్ళింది. ఓకే ఓకే, ఛాన్స్ సేపు నుంచి రీలోడ్ చేయక ఎర్రర్ వస్తున్నట్టున్నది. సో నో వరీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈ సమ్ వాల్యూ ఇచ్చాడు విత్ క్యారెక్టర్స్ బై మిస్టేక్. సైన్ అప్ చూడండి, మొబైల్ ఫీల్డ్ మస్ట్ బి నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు బాగానే ఉంది. మొబైల్ ఫీల్డ్ నెంబర్స్ ఇచ్చాను, ఎర్రర్ వచ్చింది, క్లయింట్ సైడ్ ఆపేసింది. ఇప్పుడు నేను ఉట్టిగా నెంబర్లు వేస్తాను మళ్ళీ 4 by 6. బాగానే ఉంది. సైన్ అప్ షీ షాప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, బాగుంది. కానీ ఇప్పుడు స్టిల్ ఇంకో కండిషన్ చెక్ చేయాలి. నాకు మొబైల్ నెంబర్ షుడ్ బి 10 digits ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ జావా స్క్రిప్ట్ లో మళ్ళీ మన కోడ్ ఇక్కడ ఏ ఫంక్షన్ కాల్ అయితే ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ టెస్ట్ మొబైల్ ఉంది. సో మొబైల్ ఓకే, ఇది కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ క్యారెక్టర్స్ లేవనుకో, ఉట్టి నెంబరే ఉందనుకో, అప్పుడు మనం ఎల్స్ బ్లాక్ పెట్టుకున్నాం. ఎల్స్ లో ఏం చేస్తాం, మళ్ళీ ఎల్స్ లో మళ్ళీ ఇంకో కండిషన్ రాస్తాం. సో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఏది? ఓకే, ఇన్పుట్ కరెక్ట్గా ఉందా, అన్ని నెంబర్సే ఉన్నాయా. ఓకే, నెంబర్స్ ఉంటే ఓకే, సో ఎల్స్ బ్లాక్ లేక వస్తుంది అనమాట. నెంబర్స్ లేక క్యారెక్టర్స్ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదంటే ఎల్స్ బ్లాక్ లో వస్తుంది. సో అన్ని నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు మొబైల్ డాట్ లెంత్, మొబైల్ మన వేరియబుల్ నేమ్ మొబైల్ కదా, డాట్ లెంత్ ప్రాపర్టీ ఉంటుంది ఇంట్లో. లెంత్ అనేది లెంత్ ఈక్వల్స్ టు 10 అయితేనే మనం ఏం చేయాలి? ఇఫ్ నాట్ మొబైల్ డాట్ లెంత్ ఈక్వల్స్ టు 10, సో అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మళ్ళీ 10 digits లేకపోతే ఇప్పుడు ఏం చేస్తాం? మొబైల్ ఫీల్డ్ వాల్యూ ఆర్ మొబైల్ నెంబర్ మస్ట్ బి, ఇక్కడ ఏం పెడతాం మనం? మొబైల్ నెంబర్ మస్ట్ బి 10 digits. 10 digits. ఏదైనా మీకు మీనింగ్ఫుల్ ఎర్రర్ అయితే నాకు పెట్టుకోవచ్చు.
చూడండి మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని తీసేసి ఫ్రెష్గా వచ్చేస్తాము. సో యూజర్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ, ఈమెయిల్ నేను ప్రాపర్గా ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఈమెయిల్ ఇస్తే మళ్ళీ ఈమెయిల్ ఇన్వాలిడ్ ఫార్మేట్, కరెక్ట్ ఇస్తే మొబైల్ వాల్యూ కెనాట్ బి ప్లాన్. సో ఫ్రమ్ వాల్యూ ఇస్తే మళ్ళీ, సో వాల్యూ ఇచ్చిన కాబట్టి ప్రాపర్ ఇన్పుట్ ఇచ్చాను, బట్ సమ్హౌ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఏంటంటే మనం మొబైల్ లెంత్ అనేది ఇది చూడలేదు. ఇఫ్ నాట్ అనేది మొబైల్ డాట్ లెంత్ ఫస్ట్ లోపల పెరుగుతుంది. మొబైల్ లెంత్ వాల్యూ కండిషన్ చెక్ చేయలేదు, మనం పెట్టాగానే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. రిఫ్రెష్ చేసాము, లోడ్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయలేదు. రిఫ్రెష్ చూడండి, నాట్ అనే కండిషన్ బ్రాకెట్స్ లో పెట్టలేదు. సో ఇక్కడ ఇది ఈ లెంత్ వాల్యూ మనం డైరెక్ట్గా ఇచ్చాం నాట్ అనేది. సో డాట్ లెంత్ అనే ప్రాపర్టీకి మధ్యలో బ్రాకెట్స్ లో పెట్టుకొని ఆ లెంత్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ 10 కాకపోతే ఈ ఎర్రర్ పెట్టేసి అర్థమైందా? చూడండి, మొబైల్ నెంబర్ అన్ని కండిషన్స్ చెక్ చేసుకుంటాం. ఓకేనా? సో అన్ని కండిషన్స్ పాస్ అయితేనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 1 2 3 4 5 6 7 8 9 0 10 డిజిట్స్ ఉన్నాయి. సైన్ ఒక్క డిజిట్ తక్కువ కూడా ఇక్కడే సేమ్ ఎర్రర్ చూపిస్తాడు. అది 9 0 10 డిజిట్స్ ఉన్నాయి. సైన్ ఇట్ విల్ గో టు శీష. అర్థమైందా? సో ఇట్లా ఈ క్లయింట్ సైడ్ వాలిడేషన్, క్లయింట్ సైడే ఆపడానికి, సర్వర్ సైడ్ ఇప్పుడు వాళ్ళని మేజర్గా జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం. సో ఇంకా జావా స్క్రిప్ట్ ఎందుకు యూస్ చేస్తాం? డామ్ ఎలిమెంట్స్. సో చూడండి, ఈ వాల్యూస్ తెచ్చుకోవడానికి జావా స్క్రిప్ట్ లకి, ఈ వాల్యూస్ కి మళ్ళీ ఇట్లా లేబుల్స్, ఇప్పుడు చూడండి లేబుల్ కి ఇట్లా అసైన్ చేయడానికి, యూజర్ నేమ్ కెనాట్ బి లేబుల్స్ కి, డామ్ ఎలిమెంట్స్ కి డేటా పాస్ చేయడానికి, డామ్ ఎలిమెంట్స్ లో ఉన్న డేటా తీసుకోవడానికి, ఇలాంటి వాలిడేషన్స్ యూస్ చేయడానికి జావా స్క్రిప్ట్ ఎక్కువగా యూస్ చేస్తాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇది జావా స్క్రిప్ట్ అంటే ఇది. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లా ఆలోచించాలి? ఫస్ట్ ప్రాసెస్. సో మీరు ఏం చేస్తారు? సింపుల్. సో లెట్ మీ టెల్ యూ హౌ టు అండర్స్టాండ్, హౌ టు లెర్న్. అంటే దీస్ థింగ్స్ మీరు ప్రాపర్గా ఎట్లా అర్థం చేసుకుని, ఎట్లా నేర్చుకుంటేనే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. మీకు ప్రాసెస్ అర్థం చేసుకోండి. డోంట్ వరీ అబౌట్ ద సింటాక్స్ అండ్ అర్థమైంది? అది నెక్స్ట్. ఫస్ట్ ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం HTML కోడ్ రాసుకున్నాం సింపుల్గా. ఇక్కడ డిజైన్ చేసుకున్నాం HTML కోడ్. ఏ ఎలిమెంట్స్ పెట్టాలనుకున్నాం, ఏ కంట్రోల్స్ పెట్టాలనుకున్నాం, టెక్స్ట్ బాక్స్ పెట్టాలి, లేబుల్ పెట్టాలి, బటన్ కావాలి, ఇంకా లేదా అడ్రస్ బాక్స్ పెట్టుకోవాలి, సెలెక్ట్ బాక్స్ పెట్టుకోవాలి, ఏవైనా పెట్టుకొని డిజైన్ చేసేసుకుంటాం. ఓకే, జనరల్ ప్రాసెస్. సో ఈ పేజ్ అంతా మనం క్లయింట్ సైడ్ అంటాం. జనరల్గా HTML పేజ్, ఈ పేజ్ ని క్లయింట్ సైడ్ అంటాం. సో ఈ డేటాను మామూలుగా ఏం చేస్తాం? ఈ డేటా మనం ఎగ్జిక్యూట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాలిడేషన్ పెట్టాలని రూల్ ఏం లేదు. నీకు వద్దనుకుంటే నువ్వు మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షనే కాల్ చేయాల్సిన పని లేదు, రాలేదు. ఏంటి డైరెక్ట్ క్లిక్ చేస్తే మామూలు జనరల్గా ఏంటి ప్రాసెస్? ఈ వాల్యూస్ అని మనం ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ డేటా అంతా వెళ్ళి బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ పడాలి. సో ఈ డేటా ఏంటి? ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఫామ్ రావడానికి ఏం చేసాం? ఫస్ట్ మనం HTML పేజ్ డిజైన్ చేసుకున్నాం. సో ఈ బటన్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? C# లోకి వెళ్ళాలి. C# లోకి ఈ వాల్యూస్ అన్ని రీడ్ చేసి డేటాబేస్ లోకి వెళ్ళాలి. అర్థమైందా? సో జావా స్క్రిప్ట్ మనం యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. మీకు ఇష్టం లేదంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎట్లయినా ఒకటే, నాకు తిక్క డేటా పోయినా పర్లే, ఎంటీస్ నల్లు పోయినా పర్లేదు, నాకేం అవసరం లేదు అన్నప్పుడు మనం ఈ ఫంక్షనే డిక్లేర్ చేయాల్సిన పని లేదు, దీన్ని కాల్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? డైరెక్ట్గా ఇప్పుడు అన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎట్లా వెళ్తుందో C#కి అట్లే వెళ్తుంది, నల్ వాల్యూస్తో వెళ్తుంది అంతే. ఓకే, సో ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ మనం ఈ పేజ్ని ఏదైనా కానీ ఎనీథింగ్ ప్రోగ్రామింగ్ అంటే, వెబ్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ వెబ్ పేజ్ అనేది HTML. సింపుల్గా యాజ్ చెప్పాలంటే HTML లో ఉన్న పేజ్లో ఉన్న డేటాని C# లోకి పంపించుకుంటాం. C# అనేది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది జావా అయినా, C# అయినా, PHP ఏదైనా కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఎనీ HTML పేజ్లో ఉన్న డేటాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి తెచ్చుకొని, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నుంచి డేటాబేస్ లోకి పంపించడమే మన వర్క్ అని. సేమ్ థింగ్ అట్నే రివర్స్. బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో ఉన్న టేబుల్ నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో తెచ్చుకొని మళ్ళీ HTML పేజ్ లో చూపించడం డేటా. ఇదే వెబ్ డెవలప్మెంట్ అంటే.
అర్థమవుతుందా? సో మీరు ఫస్ట్ ఈ పాయింట్ అర్థం సింపుల్ సెంటెన్స్ అర్థం చేసుకోండి. ఫస్ట్ హెచ్టిఎంఎల్ పేజ్లో ఇదే వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. హెచ్టిఎంఎల్ పేజ్లో ఉన్న డేటాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రీడ్ చేసుకుంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రీడ్ చేసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎస్క్యూఎల్ డేటాబేస్కి కనెక్షన్ అయ్యే క్లాసెస్ అన్ని ఉంటాయి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ క్లాసెస్ హెల్ప్ తీసుకొని ఈ డేటా అంతా మనం హెచ్టిఎంఎల్ పేజ్ నుంచి ప్రోగ్రామింగ్ రీడ్ చేసిన డేటా అంతా డేటాబేస్ పంపించి డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంది, ఆల్రెడీ టేబుల్లో డేటాబేస్లో ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటా అంతా మళ్ళీ మనం ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో ఎంప్లాయ్ డేటాని ఆ ఎంప్లాయ్ డేటా అంతా చూపించాలనుకున్నాం. ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా అంతా ఫస్ట్ ఎస్క్యూఎల్ కనెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఎస్క్యూఎల్ కనెక్ట్ ఆ డేటా అంతా రీడ్ చేసుకుని డేటాబేస్లో ఉన్న డేటా అంతా రీడ్ చేసుకుని మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తెచ్చుకొని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి మళ్ళీ రివర్స్లో హెచ్టిఎంఎల్ పేజ్కి పాస్ చేస్తాం. దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్. అంటే ఇది సింపుల్ వెబ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎక్కడైనా ఇదే. కొంతమంది డైరెక్ట్ ADO.NET యూజ్ చేస్తారు, కొంతమంది వెబ్ API యూజ్ చేస్తారు. ఇది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సో పాయింట్ అయితే ఏంటి, సింపుల్. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపించడం, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా తెచ్చి చూపించడం. ఇది ఓవరాల్ వెబ్ డెవలప్మెంట్. మధ్యలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏంటి, మీకు ఇది క్లియర్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. సో మన HTML పేజ్ మీకు డిజైన్. ఇప్పుడు మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఈ ప్రాసెస్ మీకు తెలుసు. HTML పేజ్ డిజైన్ చేయాలి. HTML పేజ్ రావాలంటే మీకు HTML రావాలి, CSS రావాలి, కొంత స్టైలిష్ అట్లా యాడ్ చేయాలంటే. సో మీరు HTML స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు ఇట్లా HTML డిజైన్ చేస్తారు. ఇట్స్ క్లియర్ నా? HTML డిజైన్ చేస్తారు. మీకు ఇక్కడ ఏం కాంప్లెక్సిటీ ఉందో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు నేర్చుకునేటప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ ఎలా లర్న్ చేయాలని మనకి యూస్ఫుల్ అవుతుంది. ఎలా లర్న్ చేసుకోవాలి, ఎక్కడ కాంప్లెక్సిటీ ఉన్నారో మీకు ప్రాసెస్ అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మధ్యలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీకు ఎక్కడ ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు డిజైన్ చేసేదానికి మీరు ఛాలెంజింగ్ గా ఫీల్ అవుతున్నారా? డిజైన్ చేసిన తర్వాత ఈ బటన్ క్లిక్ లో జావాస్క్రిప్ట్ ఫంక్షన్ కాల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది అయిన తర్వాత C# లో ఫైల్ అయ్యి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీరు హైలైట్ చేసుకోండి. మీ సెల్ఫ్ ఏంటి, మీ ప్రాబ్లం, వాట్ ఈస్ మీ ఛాలెంజ్ ఏంటి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అట్లా హైలైట్ చేసుకొని ప్రాసెస్ అర్థమైంది. సో నేను ఫస్ట్ ఇక్కడ డిజైన్ చేసినాను. సో ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు జావాస్క్రిప్ట్ ఫంక్షన్ కాల్ అవ్వలేదు. సో కాల్ అయింది. కాల్ అయితే నేను ఏం చేయాలి, ఈ వాలిడేషన్ ఇది ఎట్లా పెడతాను, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నానంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ బ్లైండ్ గా మీకు అర్థమైంటుంది, 100% మీకు అర్థమైంటుంది చెప్పింది. బట్ ఎంత క్లారిటీగా అర్థం చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎంత క్లారిటీ చేసుకుంటే మీరు అంత ఇంటెలిజెంట్, అంత హెల్ప్ఫుల్ అయింది. మీరు అంత ఫాస్ట్ గా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు పడతారు అట్లా. సో ప్రతిదీ క్లారిటీగా ఓకే అర్థం చేసుకోండి. ఇది ఎందుకు వాడిన, ఎంత బాగా అర్థం చేసుకుంటే మీరు అంత స్కిల్డ్ అవుతారు. ఓకే, సో అది ఐ థింక్ ఐఎమ్ డన్. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఫైల్స్ కావాలంటే మీకు ఇస్తాను. అండ్ మీరు యాజ్ ఎ బిగినర్ ఐ సజెస్ట్ యూ టు టైప్ టు దీస్ లేబుల్స్ అండ్ టెక్స్ట్ బాక్స్ దీస్ వన్ HTML గోయింగ్ ఫార్వర్డ్. లైక్ ASP.NET ఇచ్చినప్పుడు HTML కోడ్ నేర్చుకునేటప్పుడు కొంచెం ప్రాక్టీస్ హ్యాండ్స్ తో చేసుకుంటే ఫస్ట్ అట్లీస్ట్ ఒక 3-4 minutes నేర్చుకుంటాం. తర్వాత మీకు అది బాగా గుర్తుంటే ఈజీ ఉంటుంది. సో మీరు రాయండి. లేదంటే ఈ కోడ్ చూసి టైప్ చేసుకోండి. లేదంటే ఈ ఫైల్స్ నేను షేర్ చేస్తాను మీకు ఈ వీడియో కిందనే. వాళ్ళు లేకపోతే మీరు టైప్ చేసుకొని నేర్చుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. థింక్ సో ఐమ్ డన్ ఫర్ ది డే గైస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. Okay. Bye. Hello. Sir. Hello. Wait. Here. Wait.